ఒక రేంజ్లో మనందరి ముందుకి డిసెంబర్ 28న మన ముందుకు వచ్చేసిన యూఐ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు వెన్యూలో. వారందరికీ కూడా లహరి ఫిలిమ్స్ నుంచి, వీనస్ ఫిలిమ్స్ నుంచి వారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అలాగే ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట వాళ్ళు ఉపేంద్ర గారి మీద అభిమానంతో. సో వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ లిరిసిస్ట్ రాంబాబు గోసాలకు కూడా వెల్కమ్ అండి. సో ఈ చిత్రంలోని పాటలు ఇప్పటివరకు మీరు వింటున్నారు కదా, అలా ట్రెండ్లో ఉన్న పదాలన్నింటినీ ఒక దగ్గర కూర్చి సో ఆయన ఒక పాటను ఇవ్వడం జరిగింది. అది ట్రెండ్లో ఉందన్నమాట. సో ఎస్, ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. అలా స్టార్ట్ చేయాలి అంటే ఉపేంద్ర గారికి అడ్డుగా ఉన్న, ఉపేంద్ర గారిని క్యాప్చర్ చేస్తున్న సో మీడియా వారందరూ కూడా అడ్డు తొలగాలి. మీరు మీ పొజిషన్స్కి వెళ్ళాలి. ఓకే, సో అలాగే పాదసారథి గారికి కూడా వెల్కమ్. సో ఇప్పుడు ఏది ఒక ఓ వేసుకుంటే వెంటనే ఆయన ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్ అంటారు. ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ ఎక్కడ ఉంది ఒకసారి? ఆ ఫ్యాన్స్ అందరూ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారు ఎస్పెషల్లీ వాళ్ళ వెన్యూలో. ఓకే ఓకే, ఇలా మధ్యలో లైవ్ మధ్యలో వస్తున్నారు డైలాగ్ రైటర్ అంటే బికాజ్ ఆయన డైలాగ్స్ మనం వినబోతున్నాము, అంతేకాకుండా ఇవాళ మనం చూడబోతున్నాం కూడా అనమాట ఆయన్ని. సో యూఐ గురించి మీకు ఏం తెలుసు? ఇప్పటివరకు పాటలు విన్నాము, దీనికి సంబంధించి వార్నర్ అన్న ఒక వీడియో వచ్చింది, అది చూసాము. టీజర్లోన మేడం సౌండ్ వచ్చింది కానీ విజువల్ కనిపించలేదు అంటే మీ ఇమాజినేషన్కి వదిలేశారు. మీకు ఒక క్రియేటివ్ బ్రెయిన్ ఉంది. సో డెఫినెట్లీ మీ థింకింగ్తో మీ రైటర్స్ ఎలాగా ఉంటాం కదా మనం, మనకు ఒక కథ తెలుస్తుంది, కథ చూసినా దాని మీద ఇంకో కథ రాస్తూ ఉంటాం మనం. అందుకే ఆయన ఏం చేశారంటే మేము సౌండ్ ఇచ్చాం, విజువల్ మీ ఇష్టం అన్నారనమాట. సో అక్కడి నుంచి అర్థమైపోతుంది క్రియేటివిటీ అంటే ఏంటి అంటే గూగుల్లో కొడితే నాకు తెలిసి ఉపేంద్ర గారి పేరే వస్తుంది. అంతేకాదు, సో వరల్డ్లో టాపెస్ట్ డైరెక్టర్స్ అంటే 10 ఉంటే అందులో ఒక పేరు ఉపేంద్ర గారి పేరు వస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం వర్సటైల్, క్రియేటివిటీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇలాంటి మాటలు, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం కదా, దాని పేటెంట్ రైట్స్ ఏమన్నా ఉంటే అది ఉపేంద్ర గారికే ఇవ్వాలనిపిస్తుంటుంది నాకు. బికాస్ ఇవన్నీ మనం చిన్నప్పుడే అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు అప్పట్లో మనకి కాంట్రవర్సీలు ఇట్లాంటివి తెలియదు, ఇంత సోషల్ మీడియాలు ఇలా హ్యాష్ ట్యాగ్లు చెప్పగానే ట్రెండ్ అవడాలు ఇలాంటివి తెలియదు. కానీ ఆయన అప్పట్లోనే క్రియేట్ చేసేసారనమాట. ఇది ఎలా సాధ్యం ఉపేంద్ర గారు? అందుకే ఒక కన్నడ ఇండస్ట్రీనే కాకుండా అన్ని ఇండస్ట్రీస్ ఆయన క్రియేటివిటీని నచ్చి ఆయనకి సూపర్ సక్సెస్ఫుల్గా వెల్కమ్ చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు, అది బ్రేక్ ఇచ్చారో వచ్చిందో తెలియదు కానీ బట్ ఎస్, దాని తర్వాత వస్తుంది పాన్ ఇండియాని హిట్ చేయడానికి ఈ సినిమా. దాని పేరే యూఐ. ఏఐ అన్న ఎరాలో మనం ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యూఐ అంటే ఇది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో అంతేకాదు, యు అండ్ ఐ అని కూడా చెప్తున్నారు, పైగా యువర్ ఐ అని కూడా చెప్తున్నారు. మీరు చూసేది, మీరు ఏదనుకుంటే అది. బట్ ఏదేమైనా ఈ వరల్డ్ 2040 ఎలా ఉండబోతుందో చూశారుగా, అర్థమైందా ఎలా ఉండబోతుందో? అందుకనే ఏమనుకుంటే అది చెయ్యాలి. సో ఎంత మంచి కంటెంట్ ఉంటే అది చూసేయాలి. సో ఇంత మంచి కంటెంట్ని మనందరి ముందుకి డిసెంబర్ 28న క్రిస్మస్కి ముందు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఎన్నో లాంగ్వేజెస్లో డైరెక్టర్గా, హీరోగా, ద సూపర్ స్టార్, ద రియల్ స్టార్ ఉపేంద్ర గారు ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొచ్చేస్తున్నారు. అఫ్కోర్స్ లహరి ఫిలిమ్స్, లహరి మ్యూజిక్ అందరికీ తెలుసు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్, బ్లాక్ బస్టర్ సాంగ్స్ మనందరికీ అందించిన ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట లహరి మ్యూజిక్. సో ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు డిస్ట్రిబ్యూషన్ చేశారు, కానీ ఆ లెగసీని ఇప్పుడు వాళ్ళ పిల్లలు కంటిన్యూ చేస్తున్నారని చెప్పాలి. సో మనోహరన్ గారు అండ్ అలాగే శ్రీకాంత్ గారు నిర్మాణంలో అంటే వీనస్ ఎంటర్టైన్మెంట్స్ కూడా పార్ట్ అయ్యి ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. 10 సంవత్సరాల బ్రేక్ తర్వాత ఆ బ్రేక్ని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ ఒక మంచి కంటెంట్తో మళ్ళీ ఏదైతే ఆయన మార్క్ ఉందో ఆ మార్క్ని స్టాంప్ వేసి యూఏ అన్న క్రియేట్ చేసి ఆ వరల్డ్ని సృష్టించి మన ముందు తీసుకొస్తున్నారు. దీన్ని రాసి దర్శకత్వం వహించి నటించిన ఉపేంద్ర గారు. అండ్ ఆల్రెడీ మనం కాంతారాతో ఒక సౌండ్ అంటే సినిమాకి ఒక మంచి సౌండ్ యాడ్ అయితే
ఆ సక్సెస్ సౌండ్ ఎక్కడికో వెళ్తుంది అని అజనీష్ లోక్నాథ్ గారు మనందరికీ చెప్పడం జరిగింది. సో వారి సంగీత సారథ్యంలో సో అద్భుతంగా ఈ చిత్రం మనందరి ముందుకి వస్తుందన్నమాట. అండ్ ఎంతోమంది ఈ చిత్రానికి వర్క్ చేయడం జరిగింది. అండ్ ఎంతోమంది ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించి మనందరి ముందుకి తీసుకొని రావడం కూడా జరుగుతుంది. సో ఎస్పెషలీ అంటే ఎక్కడైనా ఆగుతాయి నా కళ్ళు అంటే ఎదురుగా బ్లాక్ షర్ట్లో ఉన్న ఆయన మీదకే వెళుతూ ఉంటాయన్నమాట. బికాజ్ వీ ఆల్ లైక్ ఇట్, వీ ఆల్ లవ్ ఇట్ సార్. సో వీ ఆల్వేస్ వెల్కమ్, లైక్ మీ కంటెంట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. మీరు శివన్నని డైరెక్ట్ చేసిన ఓం సినిమా అంటే రిలీజ్ వేరు, 500 సార్లు రిలీజ్ అయినా కూడా హౌస్ఫుల్ అవ్వడం ఎక్కడ సార్ సాధ్యమవుతుంది అది? సో యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్. ఒక సినిమా ఓం అని శివరాజ్ కుమార్ గారు ఆయన యాక్టర్గా ఆయన దర్శకత్వంలో ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం ఇప్పటికీ ఎన్నిసార్లు రిలీజ్ చేసినా హౌస్ఫుల్స్ జరుగుతుంది అంటే అది నాకు తెలిసి ఆయనకు మాత్రమే సాధ్యమైంది. అండ్ ఎస్, ఆ చిత్రమే కాదు, రక్త కన్నీరు కానీ ఇట్లా ఎన్నో చిత్రాలు, ఉపేంద్ర, ఉప్పి, సో ఎన్నో బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించిన ఉపేంద్ర గారి దర్శకత్వంలో యుఐ మనందరినీ పలకరించడానికి సో December 20th మన ముందుకు వచ్చేసింది. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్, యుఐ ప్రీ రిలీజ్ ఈవెంట్, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ అండ్ మన హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్. టుడేస్ ఈవెంట్ బై శ్యాస్ మీడియా, భారత్ #1 ప్రమోషనల్ కంపెనీ. సో మరి ఆలస్యం చేయకుండా దీని నుంచి మనల్ని పలకరించిన ఒక గ్లిమ్స్ చూద్దాము. ఒక్క నిమిషం. రెడ్ షర్ట్, ఓ రెడ్ షర్ట్, ఏది ఒక సౌండ్? అజనీష్ లోక్నాథ్ గారి లాగా రాగంలో రాకపోయినా పర్లేదు, ఏది ఒక ఓ ఓ ఆ ఈ యూ. ఓకే, పర్ఫెక్ట్. వేయండి గ్లిమ్స్ ఇప్పుడు. ఇంకా ప్లే ద గ్లిమ్స్ యుఏ నుంచి. యా, సో ఇది ఏంటి అసలు యుఐ అంటే? ఇందులో ఏముంటుంది? అండ్ 2040లోకి వెళ్ళిన తర్వాత వరల్డ్ ఎలా ఉంటుంది? ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఆ వరల్డ్లో జరిగేది ఏంటి? అండ్ ఫ్యూచర్లో మనకి దక్కేది ఏంటి? ఇది అన్నీ నాకు తెలిసి ఒక అఫ్కోర్స్ ఉపేంద్ర గారి ఇమాజినేషన్ వరల్డ్తో పాటు మన అందరి బ్రెయిన్స్లో కూడా ఎంతో కొంత ఆయన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. మనందరం ఏమనుకుంటాము, ఏమైతే సూట్ అవుతుంది అనేది కూడా దీంట్లో ఉండుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే హీ ఆల్వేస్ బ్రేక్ ద రూల్స్, క్రియేట్ ట్రెండ్స్ అంటాం కదా, అలా ఆయన క్రియేట్ ట్రెండ్ని చేస్తూనే ఉంటారు. సో దీంతో కూడా మరొక స్పెషల్ ట్రెండ్ని క్రియేట్ చేయబోతున్నారు. యుఐ వరల్డ్లోకి మనందరం వెల్కమ్ చెప్పేస్తున్నారు ఆయన December 20th. వెల్కమ్ అనగానే బ్యూటీ వచ్చేసారు అనమాట హౌస్లోకి. రీష్మా ఇన్ ద హౌస్, వెల్కమ్ రీష్మా. అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ట్రోల్ సాంగ్లో మనం చూసాము అందంతో పాటు టాలెంట్ని కూడా. మరి ఉప్పి సార్తో కలిసి, ఉపేంద్ర గారితో కలిసి రీష్మా నన్నయ్య ఈ చిత్రం ద్వారా మనందరికీ పరిచయం కాబోతున్నారు. పాన్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో పరిచయం కాబోతున్నారు. సో వెల్కమ్ రీష్మా. సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మనం చూసేద్దాం. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ మీడియా పీపుల్ ప్లీజ్ క్లియర్ ద వే అండ్ టేక్ యువర్ పొజిషన్స్ అండి, ఎందుకంటే మనం కంటెంట్ ప్లే చేయాలి కాబట్టి. సో ప్లే ద టీజర్. ప్లే ద టీజర్. చీకటి, అంతా చీకటి. అసలు ఇది ఎలాంటి చోటు? నీళ్ల శబ్దం వినపడుతోంది. ఈ చీకటి నుంచి తప్పించుకోవడం
ఓకే. ఇది ఎక్కడ ఎండ్ అయిందో తెలియలేదు. ఎందుకంటే అంత చీకటి దానివల్ల. బట్ యెస్, ఇది మీ ఊహకే వదిలేశారు. సో డెఫినెట్‌గా మీలో ఒక రైటర్ ఉంటారు. సో ఆ రైటర్ ఏం రాసినా ఈ కథకి సెట్ అవుతుంది. మీ కథలు మీరు రాసుకోవచ్చు అని టీజర్ ఇచ్చారు. కాకపోతే సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది ఏం కథ, ఉపేంద్ర గారు క్రియేట్ చేసిన ఆ వరల్డ్ ఎలా ఉంటుంది, యూఐ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్లీ మనం తెలుసుకోబోతున్నాం December 20th. సో బిఫోర్ దట్ టీజర్ మీకు అర్థమైంది కదా, మీ కథ వచ్చింది కదా ఒకటి. కాసేపట్లో మేము కిందకు వచ్చి మైక్ ఇచ్చి అడుగుతాం. ఆ కథ రెడీగా ప్రిపేర్డ్గా ఉంచండి. మీరు టీజర్లో మీకు ఏం అర్థమైందో తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. మీ ఇమాజినేషన్కే వదిలేసాం. మీ ఇంటెలిజెన్స్ కూడా మేము చెక్ చేద్దాం అనుకుంటున్నాం. మీ రైటింగ్ స్కిల్స్ కూడా మేము చెక్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికంటే ముందు అండ్ టీజర్ ప్లే అయింది కాబట్టి దాని తర్వాత విజువల్తో వార్నర్ వచ్చాడు మన ముందుకి. సో అది వార్ జరుగుతున్నట్టే ఉంది, వార్నింగ్ ఇస్తున్నట్టే ఉంది. వార్నర్ బాడీ లాంగ్వేజ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో అది కూడా చూసేసిన తర్వాత మాట్లాడుకుందాము. సో ప్లే ద వీడియో. KLM Fashion Mall, keep loving more presents. UI pre-release. మీ పిల్లలకు జాతి ముద్ర పిల్లల పైన వేయించుకోవాలని ఇది సర్కార్ వారి ఆదేశం. బ్రో, మనోళ్ళంతా మంగళ గ్రహం పైకి వెళ్తున్నారు. వాళ్ళు ఎంతంత లేటెస్ట్ వెపన్స్ కొన్నారో తెలుసా? మనం చాలా సేఫ్ గా ఉన్నాం బ్రో. వన్స్ మోర్, ఇంకొకసారి చూద్దాం మనం ఇది ఖచ్చితంగా. సో ప్లే వన్స్ మోర్. మీ పిల్లలకు జాతి ముద్ర పిల్లల పైన వేయించుకోవాలని ఇది సర్కార్ వారి ఆదేశం. బ్రో, మనోళ్ళంతా మంగళ గ్రహం పైకి వెళ్తున్నారు. వాళ్ళు ఎంతంత లేటెస్ట్ వెపన్స్ కొన్నారో తెలుసా? మనం చాలా సేఫ్ గా ఉన్నాం బ్రో. క్రేజీనెస్ నెక్స్ట్ లెవెల్ అంటాం కదా, అలా ఉంది. నేను ఆల్రెడీ ఒప్పి సార్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, సార్ ఏంటి 2040 వరకు బతకాలా లేదా అని. ఇలా ఉంటే చాలా కష్టం. చిన్నప్పుడు మమ్మీ అనేది ఎక్కువ తక్కువ అల్లరి చేసామనుకో వాత పెడతా అని, అది నిజంగా సీరియస్గా తీసుకున్నదా 2040లో అదే జరుగుతుందని ఇప్పుడే అర్థమవుతుంది. సో బట్ ఏదేమైనా క్రేజీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇందాకే అన్నాం కదా, నిజంగా ప్రపంచం ఇలా ఉంటే ఏంటి అన్న భయం కూడా వేస్తుంది. జనరలీ సూపర్ సినిమాలో మీరు చెప్పింది అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తారని ఒక హోప్ ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఇలా అయిపోతుంది ఆ ప్రపంచం అని ఒక భయాన్ని ఇస్తున్నారు సార్. మీరు హారర్ ఎలిమెంట్స్ ఉంటేనే భయపడతానేమో అనుకున్నాను. ఫ్యూచర్ గురించి తెలుసుకుంటే కూడా భయపడతానని ఇప్పటివరకు తెలియలేదు. బేసిక్గా దెయ్యాలు రావక్కర్లేదు, 2040లోకి ఎంటర్ అయితే సరిపోతుందేమో అనిపిస్తుంది. బట్ ఏదేమైనా సో డెఫినెట్లీ దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఆ సొల్యూషన్ ఏంటి అనేది నాకు తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో December 20th వరకు మనం ఆగాల్సిందే, యూఐ వరల్డ్లోకి అడుగు పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. సో తెలుసుకున్న తర్వాత దానికి ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా అనేది కూడా చూడాలి. అలా మారకుండా ఉండాలంటే ఎలా అని. సో బట్ ఏదేమైనా సో క్రేజియస్ట్ ఫిలిం మనం చూడబోతున్నాం, మనందరం విట్నెస్ చేయబోతున్నాం, మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం 20వ తారీఖున. 2024లోనే ఫ్యూచర్లోకి ట్రావెల్ అవబోతున్నారు. మీరు అందరూ రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. 2040ని చూసేయబోతున్నారు మీరు ఇచ్చే టికెట్ రేట్తో అనమాట. సో మరి ఇక్కడ
ఉప్పి సార్ అభిమానులు ఉన్నారు, వాళ్ళతో కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏది మైక్ తీసుకెళ్ళండి, ఇటువైపు తీసుకెళ్ళండి. ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? ఓకే, అక్కడ ఎవరో చివరిలో చేయెత్తారు, మొహమాటం లేకుండా భయం లేకుండా ఒక క్యాప్తో. కానీ ఒక్కసారి మైక్ ఆడ పంపించండి. ఎవరైతే లేచాడో ఆ అబ్బాయికే ముందు ఇవ్వండి. ఓకే, ఎక్కడున్నారు? చెప్పండి, మీ పేరేంటి? మైక్ వచ్చిందా లేదా? మా మైక్ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? ఓహో, తీసుకెళ్ళి ఉపేంద్ర గారికి ఇచ్చాడు. ఓకే, వీడియోలో రావాలనుకున్నట్టున్నాడు. రైట్ సైడా? మైక్ ఇవ్వండి ఫస్ట్, అక్కడైతే ఇవ్వండి. హాయ్, హౌ ఆర్ యూ? ఓకే, యా, దీనికి మాత్రం చాలా గట్టిగా అరుస్తున్నారే, మామూలుగా లేరు మీరు అందరూ. సో చూసారుగా, ఫస్ట్ టీజర్ చూశారు. సారీ, టీజర్ విన్నారు, మీ బ్రెయిన్లో విజువల్ వేసుకొని చూశారు. సో ఈ క్రియేటివిటీ ఇదంతా చూసి, అండ్ 10 years బ్రేక్ తర్వాత ఉపేంద్ర గారు మళ్ళీ ఆయన డైరెక్షన్తో ఒక సినిమా తీసుకొస్తున్నారు. యూఐ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అదే నేను మిమ్మల్ని అడిగా, ఏంటి యూ అండ్ ఐ? వాట్? ఉపేంద్ర వరల్డ్ అనుకుంటున్నారు, ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారు. ఉప్పి సార్ ఇంటెలిజెన్స్, యా. యూ అంటే ఉపేంద్ర, ఐ అంటే ఇంటెలిజెన్స్, అలా కూడా, యా. ఇంకా ఉపేంద్ర గారు ఇక్కడ డైరెక్ట్గా లైవ్లో ఉన్నారు, మీకు ఆల్మోస్ట్ ఒక 4-5 తేడాలో కనబడుతున్నారు లైన్లో, అంతే. సో అలా డైరెక్ట్గా ఓపీ సార్ని చూసే అవకాశం అండ్ మాట్లాడే అవకాశం మీకు వచ్చేసింది కాబట్టి ఏం అడుగుదాం అనుకుంటున్నారు ఆయన మీరు? ఇవాళే అడగాలి, సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయం మేము ఇక్కడ. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు, కన్నడ ఇండస్ట్రీలో వర్క్ చేశారు. ఓకే, మీకు రైట్ అయ్యే అంటే ఇష్టమా, లెఫ్ట్ అయ్యే అంటే ఇష్టమా? కదా, అలానే మరి అలా ఎలా అడుగుతాను నేను ఈ క్వశ్చన్? రెండు ఇంపార్టెంట్, చూడాలి సరిగ్గా అంటే, అలానే కదా సార్. నేనే ఆన్సర్ చేసే సార్. థ్యాంక్ యూ మా అంట. ఓకే, సో నెక్స్ట్ అల్లు అర్జున్తో సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారా మీరు? సార్ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ మీరే చేస్తే బాగుంటుంది. ఏంటి సార్? మీరా? యా, అది కూడా బాగుంటుంది సార్. ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్ అండ్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, మీరు అక్కడి నుంచే చేయొచ్చు సార్, మేము కెమెరాస్తో మిమ్మల్ని క్యాప్చర్ చేస్తున్నాము. ఓకే, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా లేదని ఆలోచిస్తాం. ఆన్సర్ ఒక పని చేద్దాం మనము. ఉప్పి సార్ని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని మీరు సేఫ్గా అలా క్వశ్చన్స్ తర్వాత మీకు యూఏ వరల్డ్ ఏమనిపిస్తుంది? నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. చెప్పండి. యూఏ వరల్డ్ అంటే ఎలా అనిపించింది? కాదు, చదువుకోలేదు కానీ నాకు ఆయన అంటే పిచ్చి. ఓకే, ఎలా చెప్పాలి తెలియదు. ఫస్ట్ ఉపేంద్ర మూవీకి వెళ్ళాం, మా అమ్మ తీసుకొని వెళ్ళింది నన్ను ఉపేంద్ర మూవీకి. ఆ మూవీ చూసిన తర్వాత మా అమ్మ ఆయన్ని తెగ తిట్టుకుంది. సీరియస్లీ, ఏందిరా అసలుకి ఈ సినిమా ఏంది, వీడేంది, వీడి అవ్వారం ఏంది, సీరియస్లీ మా అమ్మ ఆ రకంగా అనుకుంది. నాకు 11 years ఏమో ఉంటాయి అనుకుంటా. ఆ సినిమా చూసిన తర్వాత ఇప్పటికీ నేను ఆయనకి ఇంకా అంతే, ఆయన తర్వాత ఆయన తప్ప ఇంకెవరు లేరు, అంత ఫిదా. సో అన్న కుదిరితే ఒక్క ఫోటో సార్ మీతో, ఒక్క ఫోటో డెఫినెట్గా అంటున్నారు సార్, ఒక్క ఫోటో సార్ మీతో. ఖచ్చితంగా చాలా 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 హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. ఆ హ్యాపీనెస్ వినపడుతుంది మాకు, సౌండ్లో తెలుస్తుంది మాకు. యా, సో యూఏ గురించి మీరేమనుకుంటున్నారు? 2040 అలా ఉండబోతుందంట. యా, ఏంటది చూపించండి, పైకి ఎత్తి చూపించండి. అదేంటి మీ చేతిలో ఉన్నది ఏంటది? ఉపేంద్ర పెయింటింగ్ అండి. ఓహో, లవ్లీ, బ్యూటిఫుల్. డెఫినెట్గా అది ఇక్కడ వరకు వచ్చే వరకు మేము చూపిస్తాము, సరేనా? ఫస్ట్ అయితే మాటలు విందాము. ఐ రిక్వెస్ట్, ఇంకా చాలామంది ఉన్నారు అండ్ మీ అందరూ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు ఆయన్ని. కాకపోతే
ఆయన బ్యాక్ సైడ్ మీరు కనిపిస్తున్నారు కాబట్టి ఆయన వేదిక మీదకి వచ్చి మీకు ఆన్సర్స్ చేస్తే బాగుంటుంది కదా. దానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి మనం క్వశ్చన్స్ని అలానే కాసేపు హోల్డ్ చేద్దాము. దానికంటే ముందు మనం స్పీచెస్ విందాము. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ రాంబాబు గోసాల గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రానికి లిరిసిస్ట్ అయినా మనం విన్నాము పాట, ట్రోల్ సాంగ్ హ్యాష్ ట్యాగ్ మీద సూపర్గా ఎడుతుంది ముందుకి. సో ఏవైతే పదాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి అంటే డిజిటల్లీ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయో వాటన్నిటిని చేర్చి ఆయన ఒక పాట రాయడం జరిగింది. సో ఎస్ రాంబాబు గారు, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం అండి. ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే నేను హై స్కూల్కి వెళ్ళే టైంలో ఉపేంద్ర సార్ది ఉపేంద్ర అనే సినిమా వచ్చింది. దానికి ప్రొడ్యూసర్స్ మా ఆర్సీఆర్ గారే ఇక్కడే ఉన్నారు. మాది ఒకే ఊరు. నాకు ఒక సైకిల్ ఉండేది స్కూల్కి వెళ్ళటానికి. దాని వెనకాల రా అని రాసుకునేవాడిని. అప్పటి నుంచి ఆయన చూడాలి అని ఉండేది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. కానీ ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తూ ఆయన డైరెక్షన్ చేస్తున్న సినిమాకి నేను అన్ని పాటలు రాయటం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ పాటలు రాసే క్రమంలో నాకు చాలా సపోర్ట్గా ఉన్న బాబీ మేడంకి, అలాగే కేడి విన్సెంట్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఏఐ చూసాం, ఇప్పుడు నెక్స్ట్ యూఐ చూడబోతున్నాం. ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ నాకు అర్థమైంది అయితే అదే. మీరు సినిమా చూసి మీకేం అర్థమైందో చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ట్రోల్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆ ట్రోల్ సాంగ్ చాలా వైరల్ అయింది. ఆ ట్రోల్ సాంగ్ని నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే మన ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఆ పాట విని చాలా ట్రెండ్ని ఫాలో అవుతూ చాలా బాగా రాసావని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వేదిక మీద నుంచి. అలాగే నాది పెద్దది నీది చిన్నది అనే సాంగ్ రాబోతుంది. అది చాలా ఇంకా ట్రోల్ సాంగ్ కంటే ఇంకా ట్రెండ్ అవుతుంది ఆ పాట. అలాగే ఇంకొక పాట ఉంది, ముంబైలో కాండమ్ తలైవర్దే స్టార్డమ్, మన చిరుదే కింగ్డమ్, మన ఉప్పిసారిదే విజ్డమ్. అది థర్డ్ సాంగ్. ఇలా అంటే నేను ఇదివరకు అర్జున్ రెడ్డి రాశాను, కాంతారా రాశాను. ఆ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. ఇప్పుడు ఈ సినిమాకి అన్ని పాటలు రాశాను. ఈ సినిమా కూడా వాటిని మించి నాకు ఇంకా పేరు తీసుకొస్తుందని, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా ఉపేంద్ర సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా ప్రొడ్యూసర్లు నవీన్ సార్, మనోహర్ సార్, శ్రీకాంత్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మనం లహరి ఫిలిమ్స్ అంటే లహరి మ్యూజిక్ గురించి తెలుసు, మన భారతదేశంలో ఎంత పేరుందో. వాళ్ళు చేస్తున్న సినిమాకి నేను పాటలు రాయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం రావటానికి ఈ సినిమా డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి గారు, అలాగే మన పార్థసారథి గారు చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే మా హీరోయిన్ గారు ట్రోల్ సాంగ్లో చాలా బాగా చేశారు. అంటే దాంట్లో చాలా మన సోషల్ మీడియాలో ఏమేమి ట్రోల్ అవుతున్నాయి అవన్నీ పెట్టాం. మనల్ని ఎవడరా ఆపేది అని పవన్ కళ్యాణ్ గారిది కానీ, అలాగే ఐరన్నే వంచాలా ఏంటి అని ఫ్యామిలీ స్టార్ది కానీ, నేనున్నాను నే విన్నాను అని జగన్ గారిది కానీ, ఇలా అన్స్టాపబుల్ షోలో వస్తాడా అని మన నందమూరి బాలయ్య బాబు గారి గురించి కానీ, అలా ఒక పాటలో ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నవి అన్నీ చేసాము. అలాగే ఇంకో పాటలో నాది చిన్నది మీది పెద్దది అనే పాట మీకు జస్ట్ ప్రోమోనే చూపించాము. అది ఏంటిది అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకు నిజంగా అర్జున్ రెడ్డి, కాంతారా తర్వాత ఈ సినిమా నాకు చాలా పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా బుచ్చిబాబు గారు వచ్చారు, అలాగే ఎస్కేఎన్ సార్ వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 20th రిలీజ్ అవుతుంది ఈ క్రిస్మస్కి. చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఈ సినిమా చూడమని, చాలా ఒక డిఫరెంట్ అనుభూతికి ఫీల్ అవుతారని చెప్తూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ మనందరికీ అందించిన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ కార్యక్రమానికి వచ్చేసారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ మనకు అందించిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. నవ్ ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీదకి పార్థసారథి గారు, డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ రిక్వెస్ట్ వారిని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము, వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సో యుఐ అన్న వర్డ్లో మాటలు మనం వినబోతున్నాం అంటే అది ఆయన పెన్ నుంచి మన ముందుకు వచ్చినవే. Good evening to everybody. And first of all, I would like to say, పెద్దగా మాట్లాడతాను. ఈ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్ని. అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉపేంద్ర గారు. పెద్దగా మాట్లాడాలి. నా వాయిస్ వినపట్లేదా? ఓకే, అది కల్కి భర్త ఇదారే. Sir, little closer, Mike. I'm a big fan of him. At the same time, ఈ సినిమాకి అతనితో 2.5 years వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది క్లోజ్గా. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు ద లహరి ఫిలిమ్స్ బికాస్ దే ఓన్లీ బ్రాట్ మీ హియర్, అండ్ నవీన్ బాబు అండ్ వేలు అన్న. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఉపేంద్ర గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ఏ, ఇంకా టైం ఏం చెప్పాలంటే చాలా స్వేచ్ఛ ఇచ్చారు. చాలా అంటే ఎవరైనా ఒక డైరెక్టర్లు కొంతమంది మనం చెప్తే తీసుకోరు, బట్ అతను ఏం చెప్పినా తీసుకుంటారు. ఎందుకంటే ఈ హ్యాస్ అన్ ఓపెన్ మైండెడ్. ఈజ్ సంథింగ్ స్పెషల్ బియాండ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ఎనీబడి. అండ్ యూఐ ఈస్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పార్థసారథి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ మరి ఇంత పెద్ద సినిమా, ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న సినిమా అండ్ డిఫరెంట్ వరల్డ్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న సినిమా యుఐ. ఇందాకే మాట్లాడుకున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మనకి తెలుసు, అయితే ఇది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాలి, ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ అని చెప్పాలి. సో ఇలాంటి వరల్డ్ని క్రియేట్ చేయాలంటే చాలా ఖర్చు కూడా అవుతుంది. మరి ఆ ఖర్చుకి ఎక్కడా వెనకడకుండా సో లహరి ఫిలిమ్స్ అలాగే వీనస్ ఎంటర్టైన్మెంట్స్ చాలా మంచిగా ఈ చిత్రానికి ఏం కావాలో ఎవరు కావాలో దాన్ని ఇవ్వడం జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ కో ప్రొడ్యూసర్ నవీన్ మనోహరన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఈ ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జి తులసిరామ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. తులసిరామ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే చంద్రు మనోహరన్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా కోరుకుంటున్నాము. చంద్రుజీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. First, Naveen ji, please go ahead. Hi, thanks for all the media and all the memers and all the influencers who have come here. Can you hear me now? Inpadisunda? Adi. Thank you so much. ఇక్కడ వచ్చింది మీరు, ఐ థింక్ ద షార్టెస్ట్ నోటీస్లో వచ్చిన్నారు ఇక్కడికి. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ we've worked really hard. Anybody works really hard for their movies. But I think Uppi sir's vision ni memu screen pai తీసుకొచ్చినాము. So all credit to this one man army called Uppi sir. Thank you. Yeah, Tulsiram. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ మన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఉప్పి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ మూవీ, డైరెక్టింగ్ అ మూవీ ఫర్ లహరి ఫిలిమ్స్. ఇట్స్ అన్ ఆనర్. ఇక్కడికి వచ్చిన గెస్ట్ మన బుచ్చిబాబు సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. మన ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఈ December 20th మన యుఐ సినిమా రిలీజ్ అవుతుంది. త్రూఅవుట్ తెలంగాణ అండ్ ఏపీ మన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఐ రియలీ థ్యాంక్ అల్లు అరవింద్ గారు యాజ్ వెల్. అండ్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఉప్పి సార్, దిస్ గోన్ టు బీ అ ఫీస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్రజీ. అండ్ ప్లీజ్ తులసిరామ్జీ. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషలీ మీడియాకి. ఎలాంటే 48 years ఇంకా లహరి సంస్థని మీరు ఇన్ని రోజులు, ఇంక 2 yearsకి 50 years అవుతుంది, రాసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియాలను కూడా మమ్మల్ని కాపాడారు. ఇది చంద్రబాబు తెలుగు సినిమా స్టార్ట్ చేశారు. ఇక్కడ రైటర్ పద్మభూషణ్, అదైన తర్వాత మేం ఫేమస్, ఇంకొక సినిమా వస్తూ ఉంది. ఇది 9th సినిమా అండి. లహరి ఫిలిమ్స్లో
ఉపేంద్ర సార్ది మాది జర్నీ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ జర్నీ అండి. ఏ సినిమా ఆడియో లాంచ్ చేసింది లహరి, అప్పుడు ఇంకా మా జర్నీ. సో ఉపేంద్ర సార్ మాకి కుటుంబం, ఒకే కుటుంబం యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ సినిమా స్టోరీని ఆఫ్టర్ 9 ఇయర్స్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఎంత కష్టపడారంటే ఈ సినిమాకి నైట్ అండ్ డే 24/7 వర్కాలిక్గా పనిచేశారండి. ఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఫర్ ద మూవీ. దాని తర్వాత ఆయనకి ఒక పేరు పెట్టానండి నేను, సీకే అని. సీకే అంటే కెల్విన్ క్లీన్ టీ షర్ట్ కాదు, కంటెంట్ కింగ్ ఉపేంద్ర గారు. ఆయన ಯಾವ సినిమాలో చూస్తే కూడా కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకే ఒక 2 minutes స్టోరీ చెప్పారంతే మాకి. నేను కంప్లీట్ సినిమా చూడలే, ఇంకా 9 scenes చూశానండి. ఆ 9 scenes అద్భుతంగా వచ్చింది. దాంట్లోనే నేను డిసైడ్ చేసుకున్నాను, ఈ పిక్చర్ సూపర్ హిట్ వస్తుంది సార్. యూ డన్ ఎ వండర్ఫుల్ వర్క్ ఇన్ ద మూవీ. అండ్ అజనీష్ లోక్నాథ్ గారు చాలా బాగా మ్యూజిక్ చేశారండి. సాంగ్స్ బికమ్ సూపర్ హిట్. అండ్ లిరిక్సిస్ట్ అయినా ఇప్పుడు మాట్లాడారు సార్, యూ డన్ ఎ వండర్ఫుల్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతా ఉంది, కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హిందీ. వరల్డ్ వైడ్ 20th రిలీజ్ అవుతా ఉంది. మీరంతా చూడండి. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఎ సెన్సేషనల్ మూవీ ఫర్ ఇండియన్ స్క్రీన్ అని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఉపేంద్ర సార్. సో you're not a NPA, you're a PA. NPA means non-performing asset, but you're a performing asset in the industry. So I wish you all the best for complete team. మన బుచ్చిబాబు సార్ వచ్చారు, కేబిఎన్ సార్ వచ్చారు, అందరికీ నా నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అంబికా సార్, సాయి సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. I would like to thank all the technicians of this movie. First, mana art director Shivu sir, malli mana Ajnish music director sir, malli co-producer KP Shrikant sir ee roju raaledu, ataniki ontlo baaledandi, but he'll be back up and running. He's working day and night to get the whole release working. Malli mana Nagi garu, malli we have other main technicians like the editor called Vijay, malli we have DI artist, colorist called mana Ashik, and then Nirmal with VFX, and then the stunt choreographers. They've worked really hard. Mostly every technicians have worked really hard for the last 2.5 years because Upi sir's vision is so complex. It's మామూలు విజన్ కాదండి, దీన్ని స్క్రీన్ పై తీసుకువచ్చేది. అది చాలా పెద్ద తపన. ఆ తపని మేము we feel that we've executed all his vision. Thank you so much. Thank you అండి. ఒక సెకండ్ అండి. మనోహర్ నాయుడు గారు అన్న ఆయన ఆశీర్వాదంతో ఈ సినిమా చేశాము. ఆయన ఇప్పుడు రాలేదు. ఉప్పి సార్ అడుగుతూ ఉండే సార్, ఆయనకి ఏదో అర్జెంట్ పని పడి వెళ్ళారు. ఇంకొక మాట చెప్పాలండి, అందరికీ ఒక్క బ్రెయిన్ ఉంటే ఒక్క బ్రెయిన్లో 5 బ్రెయిన్ ఉండేది ఉపేంద్ర సార్కి. ఒకే బ్రెయిన్లో 5 బ్రెయిన్. ఆయనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదండి. మోస్ట్ అన్సాటిస్ఫైడ్ బ్రెయిన్ అండ్ సోల్ అంటే ఉపేంద్రజీ. ఎలాంటే ఆయన వరకు ఏం చేస్తే నేను ఆయనకి ఇంకా బాగా రావాలా, ఇంకా బాగా రావాలా, ఇంకెంత బాగా రావాలి సార్. 2 years కష్టపడారు మీరు. దానికే మీకు సీకే అని పేరు పెట్టాను, కంటెంట్ కింగ్. దేవుడు మంచి చేయని. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ సారీ హీరోయిన్ గారు, మేడం ఎక్కడ? ఈ అమ్మ ట్రోల్ అని అందరినీ ట్రోల్ చేసేసారు బాగా. మా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడున్న ప్రొడ్యూసర్స్తో పాటు అలాగే మనోహరన్ గారికి, శ్రీకాంత్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. సో అండ్ ఇప్పుడు అందరూ ఫోన్స్ ఆన్ చేసి హ్యాపీగా వీడియో తీసి దాని తర్వాత కంటెంట్ని పోస్ట్ చేయొచ్చు హ్యాష్ట్యాగ్తో. ఎందుకంటే తనకి ఆల్రెడీ ట్రోల్ సాంగ్తో సూపర్ ట్రెండ్ని సెట్ చేసిన బ్యూటిఫుల్ అమ్మాయి ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతుంది. సో ఆలస్యం చేయకుండా రీష్మా అనే ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ సూపర్ పర్ఫార్మర్తో పాటు మంచి డాన్స్ కూడా అనమాట. మనం చూసాం ఆ సాంగ్లో. అందం నడిచొస్తూ ఉంటే ఎన్ని విజిల్స్, ఎన్ని కేకలు వస్తున్నాయి అసలు. అజనీష్ లోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అలా అమ్మాయి నడిచొస్తుంది. సో ఎస్ రేష్మా, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా?
I love you too. Thank you. Okay. నాకు చాలా ఫ్లూయెంట్గా తెలుగు రాలేదు, బట్ ట్రై చేస్తాను. ఏమైనా తప్పు మాట్లాడితే ప్లీజ్ ఫర్గివ్ మీ, బట్ నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ టుడే. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. నా క్యారెక్టర్ గురించి అండ్ మూవీ గురించి చాలా ఏమీ మాట్లాడక్కయ్యలేదు. In just few days, December 20th, you all will witness, you and I will witness the magic, the masterpiece that Upendra sir has created. So we all are waiting. We were waiting for 20th December, and it is a masterpiece created by Upendra sir, and you all will witness that. And I'm so excited because this is my first pan-India release. For me to introduce to all of you, all the Telugu audience as well, and I hope you will shower all your love to me. Thank you so much, and thank you to Lahari Films for giving me this opportunity, Shrikant sir and Upendra sir for trusting me and giving me this opportunity. I will forever be grateful to you. Yeah, and I hope to see you all in theatres on 20th December. Thank you so much. Thank you. And thank you for showing so much love for Troll Song also. Thank you. అంటే తన మాటలు విన్నాము, కంటెంట్ క్రియేట్ చేయాలి కదా డెఫినెట్లీ. సో ఒకసారి మేము పాట ప్లే చేద్దాం అనుకుంటున్నాము. యా ఏంటిమా అది. సో మీకు తెలుసు అంత. సో మరి ఆలస్యం చేయకుండా ఆ పాట అయితే వేయండి ఒకసారి. మైక్ Even you should dance. మీరు చేస్తే ట్రెండ్ అవుతుంది, నేను చేస్తే వద్దు, మాట్లాడవద్దు. యా ప్లీజ్. ఇది సోలో పర్ఫార్మెన్స్, డ్యూయట్ కాదు. అందుకనే నేను అలా చేయలేదు. సో బట్ దట్ వాస్ బ్యూటిఫుల్. ఒకటే మూవీ చూసినా కూడా క్రేజీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఎస్ రీష్మా, ప్రశాంతంగా వెళ్ళి కూర్చోండి. అండ్ నా యాక్చువల్లీ మనం కాంటెంట్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ట్రెండ్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఆయన సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్ సక్సెస్తో పాటు బోలెడంత ట్రెండ్ కూడా సృష్టిస్తూ ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్లో మాట్లాడితే ఇక అది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. మరి ఇవాళ ఆ రేంజ్లో మనల్ని ఆయన స్పీచ్లతో సినిమాలతో ఎంటర్టైన్ చేసే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు మనం అనుకుంటాం, వచ్చే విధానాన్ని చూసి ఈయన ఏం మాట్లాడతారు, ఇంత మొహమాట పడుతూ వచ్చారు అని. తర్వాత ఈయన ఏం మాట్లాడారు అనుకుంటాం మనం. ఇప్పుడు అది జరగబోతుంది. మాట్లాడండి ఎస్కేఎన్ గారు. థ్యాంక్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఆ రెండు ముక్కలు మర్చిపోయే వరకు అరుస్తారే మీరు. ఎస్కేఎన్ గారు రాజాసభ అని అరుస్తున్నారు. ఫస్ట్ దాని గురించి చెప్పేసి దాని తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తే. మేం సాబ్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దాని తర్వాత మాట్లాడతారా? ఓకే, తర్వాత చెప్తారట. మొత్తం కొట్టాం కదా ఇండియా అంతా, ఇంక చెప్పేదే ఉంది. ఫస్ట్గా మా స్టేట్లో ఒక భాగం అయిపోయిన ఉపేంద్ర సార్, మీ ఫంక్షన్లో మీ ముందు మాట్లాడటం నాకు చాలా ప్రివిలేజ్. ఎందుకంటే కాలేజీలో చదివేటప్పటి నుంచి మీ పోస్టర్లో ఓ పేరు లేని సినిమా, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ది ఎండ్ అని పడుద్ది, అక్కడ నుంచి రన్ అవుద్ది. అంటే మాకు తెలిసిన కల్ట్ మీరు. అంటే నా కల్ట్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు, కానీ మాకు ఇంతవరకు తెలిసిన పదం కల్ట్ మేకింగ్, కల్ట్ హీరో, కల్ట్ డైరెక్షన్, అంటే కల్ట్ పర్సనాలిటీ అనేది సౌత్ ఇండియాలో మాకు తెలిసిందంటే అది ఉపేంద్ర గారి వల్ల. ఎందుకంటే అది ఒక ఓం అయినా ఏ అయినా అసలు ఏ సినిమా అయినా, అంటే మీ సినిమాలు చూస్తాకే అంటే మార్నింగ్ షో బ్లాక్ టికెట్లు కొనుక్కొని వెళ్ళి మీ సినిమాలు చూసేవాళ్ళం. ఎందుకంటే మీరు ఒక అమ్మాయిని, ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ప్రేమిస్తారు, మదరో డాట్నే ప్రేమించేస్తారు. అంటే అసలు
ఏం థాట్ అంటే ఒక ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళకే వస్తుంది హై, అసలు ఈయన ఆలోచన విధానం ఏంటని. ఒక సినిమాలో ఏమన్నా అమెరికా వాళ్ళందరూ అడుక్కుంటుంటారు. సో ఆ థాట్స్కి వీఆర్ బిగ్ ఫ్యాన్స్ సార్. ఎందుకంటే అది కర్ణాటక అని కాదు, ఆంధ్ర అని కాదు, బట్ మీ సినిమాలు ఏ లాంగ్వేజ్లో చూసినా మీకు అందరూ ఫిదా అయిపోతారు సార్. ఎందుకంటే అది మీ యాక్టింగ్ అయితే ఏంటి, మీ మేకింగ్ అయితే ఏంటి, మీ థాట్ ప్రాసెస్కి ఐఎమ్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ సార్. సో అలాంటిది మీ సినిమాకి లహరి సంస్థ ఎన్నో మంచి సినిమాలని పాన్ ఇండియాలో, తెలుగులో, అన్ని భాషల్లో నిర్మించాలని కోరుకుంటున్నాను. అలాగే చూస్తున్నప్పుడు నేను పైకి వస్తున్నప్పుడు సారథి గారు ఇక్కడ ఉన్నారా, రైటర్ సారథి గారు ఒక్కసారి. అంటే మీకు ఎవరికి తెలియని విషయం చెప్పాలి, సారథి గారు నాకు చాలా 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 మంచి మిత్రుడు. ఎంత మిత్రుడు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సినిమాకి, సత్యం సినిమాకి ఆయన కో డైరెక్టర్గా పనిచేశారు. పనిచేసి నేను అప్పుడు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేస్తే నా ఇండస్ట్రీలో ఫస్ట్ మెట్టు నా జెనీలియా ఇంటర్వ్యూ ఆయన ఇప్పించారు. ఇది ఎవరికీ తెలియదు, జర్నలిస్ట్గా నా ప్రయాణం తెలియదు. ఆ రోజు వచ్చి మా సెట్కి రండి, మా సెట్లో భోంచేయండి అని నేను ఫస్ట్ ఇండస్ట్రీలో ఫస్ట్ చేసిన మీల్ సత్యం సినిమాలో నా ఫ్రెండ్ పాలసారథి గారు తీసుకెళ్ళి జెనీలియా ఇంటర్వ్యూతో నా కెరీర్ అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన నా ఫ్రెండ్ రూమ్మేట్ అని తెలిసింది. ఆ రూమ్మేట్లో ఎన్నో శనివారం సాయంత్రాలు చాలా చిల్చిల్గా సాగాయి. తెలుగు 360 వెబ్సైట్ ఉంది కదా ప్రదీప్, తన రూమ్మేట్ సారథి. సో చాలా చాలా ఆయనలో చాలా ప్యాషనెట్ అండ్ ఆయనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. ఆయన అప్పట్లో నాకు కథలు చెప్పినప్పుడు ఫ్రెండ్లా చెప్తుండేవాళ్ళు, ఈ కథలో మహేష్ బాబు గారు అయితే ఎలా ఉంటారు, బాలకృష్ణ గారు ఎలా అయితే ఉంటారని ఒక సీన్ టు సీన్ నేను ఇమాజిన్ చేసుకునేవాడిని. నేను వచ్చినప్పుడు ఈయన దీనికి డైలాగ్స్ రాశారని నేను చాలా చాలా ఇదేనండి. ఐ లవ్ యూ సారథి గారు, మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ సారథి గారు. సో అలాగే ఈ సినిమాతో మన రేష్మా, మీ ఇది ట్రోల్ సాంగ్ అది బాగున్నాయి. మన రాంబాబు ఘోషాల గారు అది చిన్నది పెద్ద అన్నారు, ఏంటి చిన్నది ఏంటి పెద్దది, అది మనసు సార్, మనసు మీది చాలా పెద్ద మనసు. నేను కొంచెం బీసీ సెంటర్లో మాసాను. నాకంత అంటే నాకు మినిమం డిగ్రీ ఉండాలి, నేను డిగ్రీ చేయలేదు. సో నాకు అది చిన్నది పెద్దని కానీ నాకు రకరకాలుగా ఉంటుంది. ఏంటండి అది చిన్నది, మంది ఏలూరు, మీకు అర్థం కాకపోతే ఎలా? ఈయన మాది సార్, బోత్ కేమ్ ఫ్రమ్ ఏలూరు, సేమ్ టౌన్ సార్. మాది ఊరి ఫీలింగు ఊర ఫీలింగు రెండో కూడా. సో ఆల్ ద బెస్ట్ రాంబాబు గారు. సో అందరూ నా ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. సో ఈ సినిమా 20వ తారీఖున రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తేనే అందరూ ఒక బనానా కోసం కొట్టుకుంటున్నారు. సో అక్కడే ఉపేంద్ర గారు మార్క్ అలా స్టాంప్ వేసేశారు. సో మన ఆంధ్ర, కర్ణాటక, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇండియాని రూల్ చేస్తుంది సౌత్ ఇండియన్ ఫిలిమ్స్. మొన్న బాహుబలి అవ్వచ్చు, ఆర్ఆర్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, ఇప్పుడు తగ్గేదేలేని రికార్డులు కొట్టిన పుష్ప అవ్వచ్చు, ఏదైనా సరే మన పాన్ ఇండియాగా మన జెండా ఎగరవుతుంది. ప్లస్ ఈ సినిమా మన గీతా ఆర్ట్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా 20th ఈ సినిమా చూసి పెద్ద విజయం సాధించి ఉపేంద్ర గారి కిరీటంలో ఇదొక మరియు కల్కి తొరాయిగా నిలవాలని కోరుకుంటున్నాం. లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా ప్రేక్షకులందరూ ఎస్కేన్ గారు, మామూలుగా అభిమానులందరూ హీరో వస్తే డైలాగ్ అడుగుతుంటారు, మీరు వస్తే కూడా ఒక డైలాగ్ చెప్పమంటున్నారు. బేసిక్గా మీరు మాట్లాడితేనే అది డైలాగ్ లాగే ఉంటుంది, పంచ్ డైలాగ్ లాగా అని తెలుసు. ఉపేంద్ర గారి ఫేవరెట్ డైలాగ్ అంటే ఉపేంద్ర గారి సినిమాల్లోని మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఒకటి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ డైలాగ్ అక్కడ నుంచి లీక్. ఉపేంద్ర గారి సినిమాలోనా? I am God. God is great. Thank you so much, SKN garu. And yeah, great ante definitely
ఒక సినిమా తీసి ఆ సినిమా 2 గంటలు 2.5 గంటలు ఉంటే ఆ ఇమాజినేషన్ అంటే వరల్డ్ ఆరెల్స్ వాళ్ళు రాసిన వరల్డ్లోకి మనందరినీ తీసుకెళ్ళి అండ్ మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చి ఆ సినిమాని చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చేలా చేస్తూ ఉంటారు. అందుకనే ఇలా కథ వచ్చింది, అది మనల్ని కదిలించింది అంటే దానికి క్రెడిట్ ఇచ్చేది డైరెక్టర్కే అనమాట. ఒక కథ వచ్చింది, అది కదిలించింది, ఉప్పెనలా వచ్చి సునామీ లాంటి కలెక్షన్స్ తీసుకొచ్చింది. సో అలాంటి సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్ బుచ్చిబాబు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదికరాస్తుగా స్వాగతం పలుకుతున్నాము. సో మొదటి సినిమాతోనే అందరినీ మాట్లాడేలాగా ఆ సినిమా గురించి అండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. సార్ మాట్లాడినాడు రా బాబు, మర్చిపోతాను. మళ్ళీ రెండో ప్రిపేర్ అయ్యి వచ్చాను, అవి కూడా మర్చిపోతాను. బాగుంటుంది సినిమా, చూడండి. సార్ అందరికీ నమస్కారం అండి. ఉపేంద్ర గారు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, మీరు కాల్ చేసిన వెంటనే పరిగెట్టుకొచ్చాను. ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ సార్ మీకు. మీ సినిమాలు ఏ కానీ, ఉపేంద్ర కానీ, ఓం కానీ, ఇవన్నీ అంటే మా క్లాస్మేట్స్కి అమ్మాయిలకి చెప్తున్నప్పుడు అమ్మాయిలు మీ పేరు చెప్తే భయపడేవారు, అబ్బాయిలు నవ్వేవారు. ఇది మీ టాలెంట్ అక్కడ మేము చదువుకునేటప్పుడు. అంటే ఏ సినిమా చూస్తుంటే సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్కే ఎండకోట పడుతుంది, అలా రాయాలని ఎవరికి రాదు. సినిమా అయిపోయింది అప్పుడే అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఉపేంద్ర 2 చూస్తున్నప్పుడు కూడా 1 మినిట్ స్క్రీన్ బ్లాక్ అవుతుంది. అయిపోతుంది ఏంటి వెనకాల ప్రొజెక్ట్ సినిమా ఆఫీసరా అని చూస్తే లేదు, మళ్ళీ అక్కడ స్టాప్ చేసి చూసారా 1 మినిట్కి మీరు ఎలా డిస్టర్బ్ అవుతున్నారని మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టారు మీరు. ఇలాంటి ప్రయోగాలన్నీ ఎన్నో చేశారు సార్ మీరు. ఈ సినిమాలో కూడా అలాంటిది ఏదో ఉంటుంది మ్యాజిక్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ, హీరోయిన్ కూడా చాలా బాగున్నారు మీరు, చాలా మంచి ఫీచర్ ఉంటుంది. లహరి టీం అందరికీ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. సార్ అప్డేట్స్ కావాలి కదా సార్. మామూలుగా మాకు RC16 గురించి ఏదైనా ఒకటి, బుచ్చిబాబు గారు చాలా మొహమాట పడుతూ ఉంటారు, బట్ ఒకటి మా కోసం. షూటింగ్ అయిందండి, షూటింగ్ నుంచి వస్తున్నా, చాలా బాగా జరుగుతుంది. చరణ్ గారు ఎరక్కొడేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లుక్ అదిరిపోయింది సార్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాసేపు బుచ్చిబాబు గారిని ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మరి ఇవాళ ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఎవరు వచ్చినా ఆయన గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఏవత్ ప్రపంచం డెఫినెట్గా సినిమాని లవ్ చేసే ప్రతి ఆడియన్స్ అండ్ సినిమాని ప్రేమించే ప్రతి టెక్నీషియన్ ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఆయన క్రియేట్ చేసిన క్రియేటర్స్ లైక్ అంటే అవి నెక్స్ట్ లెవెల్ అనమాట. దానికి సంబంధించి సార్ మ్యాషప్ అన్ను మీ మీద ప్రేమతో అసలు ఏంటి అనేది ఒక వీడియో చేసాం మేము. ఆ వీడియో మనం చూసేద్దాం. సో ప్లే ద మ్యాషప్ వీడియో. తెలుగులో డబ్బింగ్ చూసేవాడిని. కొలిమిలో కాలిన కత్తికి ఎవ్వడి మెడైతే ఏంటి? ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు, ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాగు. అందరూ తొంగలే. నేను పైకి చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. అరవద్దు, అరిస్తే అమ్మ తోడు అడ్డంగా నరకేస్తా. నా మీద చాలా కోపం దాచుకున్నావు నీ గుండెల్లో, ఇది దాచు. నీకు లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్. స్టార్టం. నీకు దేవుడు అన్న పేరే కానీ శక్తి లేదు, తెలివి లేదు. నీకు నేనే దేవుడే నాకే పుచ్చాయి. అయ్యో, వర్కింగ్ హౌస్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores -1. God is great. ఈ శిల్పాన్ని చెక్కిన ఆ కళాకారుడెవరు? గుర్తులేదు. అంటే ఈ శిల్పం వెనక ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. మార్కెట్ లో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావా? సేయగలేదనే జీసస్ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. చూడు చూడు చూడు, మన దేశ ప్రజలు చూడు. ఒక చెంప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ అవ్వరు ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో చెంప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి, కొట్టండి చప్పట్లు. ఇది మన దేశం అంటే.
వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయంగా ఎలా నిల్చున్నారో చూడు. దేవుడికి జుట్టిస్తాడరా జుట్టు. దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు వీడు. ఎమోషనల్ బెక్క. నువ్వు ఇలా చేస్తే వచ్చిన బంధువులు ఏమనుకుంటారో ఆలోచించు. ఈ బందిపోటు బంధువుల గురించా? నీకెందుకురా ముష్టోడు, నీ పని నువ్వు చూసుకోక. అంటే నువ్వు కుబేరుడు ఉంచుకున్న దానికి పుట్టిన వాడు ఏంట్రారే? My favorite director of all time is Upendra sir. Nobody in the whole world can do a Tarle Nana Maga and Om. It is impossible to do. ಉಪ್ಪಿ ನಾನು ಆಲ್ಮೋಸ್ಟ್ ಫಸ್ಟ್ ಮಣಿರತ್ನಮ ಹೇಳಿದವನೇ ನಾನು ಉಪ್ಪಿಗೆ. ಬೇಸಿಕಲಿ ಅವ್ರ ವರ್ಕ್ ಅವ್ರ ಇಂಟ್ರೆಸ್ಟ್. పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా, అందరూ నిన్ను கோர்க்கவரானிగా. அவர் ஒரு சிறந்த டைரக்டர், ஒரு சிறந்த ஆக்டர். அவருடைய உபேந்திரா படம் பார்த்துருக்கேன், எனக்கு ரொம்ப பிடிச்ச படம். அவருடைய ஏன்ற படம் வந்து ரொம்ப எனக்கு மிகவும் பிடிச்ச படம், இன்ஸ்பைரிங்கான படம். இந்த ஐடியா, இந்த ஏன்ற படம் ஆரம்பிச்சா பரபரன்னு இருக்கும், கிளைமேக்ஸ் மாதிரி இருக்கும் ஃபர்ஸ்ட் சீனு. ஸோ என்னுடைய படங்களுடைய டிஸ்கஷனில் கூட அதை நான் ரெஃபர் பண்ணியிருக்கேன். ஏ படம் மாதிரி இந்த படம் பரபரப்பாக இருக்கணும், ஓப்பனிங் இந்த ஸ்க்ரீன் பிளே அப்படி இருக்குலாம் சொல்லியிருக்கேன். I always loved him as an actor, as a director especially. A ಆಗಲಿ ಉಪೇಂದ್ರ ಆಗಲಿ ನಾನು ಚಿಕ್ಕವನಿರ್ಬೇಕಾದ್ರೆ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ಅವರು. ನಾನು ಕಾಲೇಜಲ್ಲಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಕ್ರಿಕೆಟ್ ಪಡಿಯಲ್ಲಿ ತೋರಿಸಿದ್ವಿ, ಒಂದು ಫ್ಯಾನ್ ಕ್ಲಬ್ ಮಾಡಿದ್ರು ಉಪ್ಪಿ ಸರ್ಗೆ. అంటే ఒక సినిమాకి టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడే అప్పుడు నాకు చిప్పు దొబ్బింది. అసలు ఇదేంది, సినిమాకి పేరు ఉండదు, జస్ట్ ఇదే సింబల్ అంతే. ఐ లవ్ యువర్ ఐడియాలజీ సార్. ఆ జర్నీ కూడా ఒక పక్కా కమర్షియల్ సినిమాలా ఉంది సార్. అది కూడా జర్నీ చూస్తూ ఉంటే డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఇయర్స్గా మమ్మల్ని అందరినీ డైరెక్టర్గా అండ్ యాక్టర్గా మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నందుకు అండ్ ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఒక కోట్ ఉంది. సో ఏంటంటే ప్రైడ్ ఆఫ్ శాండిల్వుడ్ అని కాదు, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనమాట ఓపీ సార్. డెఫినెట్లీ. సో ఆల్వేస్ ఒక క్రియేటివ్ బ్రెయిన్ ఏ రేంజ్లో ఉంటుంది అండ్ ఆలోచనలకి బౌండరీస్ ఉండవు, సరిహద్దులు ఉండవు అని చెప్పి ఆయన సినిమాలతో చాలా అడ్వాన్స్ థింకింగ్తో మనకి ఆల్వేస్ కంటెంట్ని ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్ అండ్ ద గ్రేట్ స్టార్ ఎట్ ద సేమ్ టైం. ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటుంటారు ఆయన, చాలా ఇన్స్పిరేషన్ రియల్ లైఫ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారు. మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అండ్ అలాగే కన్యాదానం ఫిల్మ్ మనందరికీ తెలుసు. సో మనం చూసాము, వారిని తెలుగులో కూడా మనం చూడడం జరిగింది ఆ సినిమాతో. సో ఆలస్యం చేయకుండా కన్యాదానం ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు, వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అంబికా రామచంద్రరావు గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. వారు మాట్లాడతారు. యా, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన హీరో ఉపేంద్ర గారికి అలాగే మాట్లాడుకుంటున్నాం అంటే దానికి ప్రత్యేకంగా మా సంస్థ అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్, మా ఉపేంద్ర గారు, ఇప్పుడు నేను ఇందాక బెంగళూరు కూడా మాట్లాడటం జరిగిందండి. అక్కడ చాలా విపరీతమైన క్రేజ్ ఉంది ఈ సినిమాకి, చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు రేపు రిలీజ్ అయిపోయే సినిమా, అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అవుతోంది ఈ సినిమా. సో మా థియేటర్లో కూడా వేస్తున్నాం ఈ సినిమా, అంటే వాళ్ళ గీతా ఆర్ట్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి మా థియేటర్లు కూడా. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్కి కూడా బ్రహ్మాండమైన లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రేసింగ్ ద ఈవెంట్. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము ఫర్ గ్రూప్ ఫోటో. అండ్ ఐ రిక్వెస్ట్ కో ప్రొడ్యూసర్ నవీన్ మనోహరన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నవీన్ జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తులసిరామ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ చంద్రు మనోహరన్ గారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్స్ వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే డైలాగ్ రైటర్ పార్థసారథి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. పార్థసారథి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రీష్మా నన్నయ్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రీష్మా జాయిన్ ద స్టేజ్, వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము.
అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అతిథులు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారిని కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా యూఐ అన్న వరల్డ్ని క్రియేట్ చేసి మనందరినీ దానిలోకి వెళ్ళేటట్టు చేస్తున్నారు December 28th. సో హీఈస్ సూపర్ స్టార్, రియల్ స్టార్, రియల్ కంటెంట్ని మనందరికీ ఇచ్చి సూపర్ సక్సెస్లో అందుకున్న సూపర్ డైరెక్టర్ అండ్ ద హీరో. సో ఉపేంద్ర గారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఉపి సార్, ఐ రిక్వెస్ట్ యూ టు బి ఆన్ స్టేజ్. ద గ్రేట్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా, the amazing director. So after one picture we'll launch big ticket andi. One second channels, దాని తర్వాత బిగ్ టికెట్ లాంచ్ ఉంది. ఓకే ఓకే, క్రేజీ. ఓకే, బిగ్ టికెట్ లాంచ్, ప్లీజ్ స్టే బ్యాక్ అండి. సో December 28th యూఐ మనందరి ముందుకి రాబోతుంది. మనందరి ముందుకి రాబోతుంది. మరి వేదిక మీద ఉన్న వారి అందరి చేతుల మీదుగా, ఎస్పెషల్లీ ఎస్కేఎన్ గారు అండ్ బుచ్చిబాబు గారి చేతుల మీదుగా యూఐ బిగ్ టికెట్ లాంచ్ అవుతుంది. ఓకే, ఛానల్స్ ఒక్క నిమిషం స్టే. వన్స్ ఛానల్స్ డన్ లెట్ మీ నో. ఓకే అండి, బిగ్ టికెట్ తీసుకోండి బయటికి. అండ్ ఒక టీమ్ పిక్చర్. ఓకే, డన్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఉపేంద్ర గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ రిమైనింగ్ వారందరూ కూర్చోవలసిందిగా. అందరూ ఉంటే బాగుంటుందా? ఓకే, అందరూ ఉండాలంటున్నారు. ఆయన టీంని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి, టీంతో ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి ప్లీజ్ స్టే బ్యాక్ అండి. సో ఇప్పుడు ద సూపర్ రియల్ స్టార్ ఉపేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక మాట చెప్పాలా, ఏమంటే కాదు లేదు, ఇండియా కాదు, వరల్డ్నే షేక్ చేస్తున్న ఈ ఇండస్ట్రీ టాలీవుడ్. 1,500 crores, అలాగే 2,000 ఇలా వెళ్తున్నారు. అంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. బట్ స్టిల్ ఒక టాలెంట్ చూస్తేనే కూడా అంత ఆదరిస్తారు, అంత ఇచ్చారు. అది నేను ఉపేంద్ర. నేను చాలా లక్కీ. నా గురించి ఏమేమో చేసి ఏమేమో చెప్తా ఉన్నారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ డిజర్వ్. ఏమో చేస్తా పోతా ఉన్నాను. మీరు నాకు వస్తే నాకే సిగ్గుగా ఉంది. ఇక్కడ మీ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ ఫిలం కాదండి చేసింది, అది మీ ఫస్ట్ ఫిలం అంటే నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ ఉపేంద్ర చూసి. నేను ఫస్ట్ ఫిలం చేశాను, ఒక చిన్నది, ఒక ఏమంటే లర్నింగ్ టైప్లో చేశాను. కాదు మీరు ఎంత మెచ్యూర్డ్గా, అది ఏంటది ఆ స్క్రీన్ ప్లే ఏంటి, నేను చూసి ఇది ఫస్ట్ ఫిలం ఇతుంది అని అంత షాక్ అయ్యాను రియల్గా. హ్యాట్స్ ఆఫ్, రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ ఫిలం ఏమో చేస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. అది రామ్ చరణ్ గారితో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. తర్వాత ఇక్కడ ఒక బేబీలాగా ఉన్నారు. కాదు, మీ డైలాగ్కి ఇంత వెయిట్ చేస్తారు, ఇంత క్రేజ్ అంటే ఏంటి సార్? మీ డైరెక్టర్ వచ్చి నన్ను కలిసారు, ఒకసారి మీట్ చేశాను.
సూపర్ సార్. ఆ ఫిలము రియల్గా మీరు అంత అది ఎలా థాట్ వచ్చిందో ఆ డైరెక్టర్కి మీకు, అది ఎప్పుడో ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు? సినిమా హిందీలో చేస్తున్నాం సార్. ఓ హిందీలో, ఓ సూపర్ 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 అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరందరూ. తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఉండే అన్న ఏమి ఫ్యాన్స్ అంటారో మిమ్మల్ని, అది ఏమన్నాలో గాడ్స్ అన్నాలో తెలియదు. లేదు, ఎప్పుడో చేసింది, ఒక 25 years బ్యాక్ చేసింది. ఒక్కొక్క సీన్ను ఇక్కడ పెట్టుకొని నన్ను ఆదరిస్తారు. ఐఎమ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. నేను కష్టపడతా ఉంటే కొన్నిసారి అనిపిస్తుంది చాలు రెస్ట్ తీసుకుంటాము, ఎంత అని చేస్తామని ఇంట్లోనూ చెప్తారు. బట్ మళ్ళీ ఈ క్యాకులు ఇది వస్తే మళ్ళీ లేచి నేర్చుకుంటాను, లేదు ఇంకెవరో చేస్తామని. మీకు ఆ థ్యాంక్స్ చెప్పాలి. మీతో ఆ యూనిక్నెస్ ఉంది, మీతో ఆ గ్రేట్నెస్ ఉంది, నాలో ఏమీ లేదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. తర్వాత మీ ఇంటర్వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఈ ఫిలం గురించి చెప్పాలంటే యూఐని ఫస్ట్ స్టార్ట్ చేసినట్లు నేను శ్రీకాంత్ గారు మాట్లాడాము ఈ ఫిలం గురించి. శ్రీకాంత్ గారు, కేపీ శ్రీకాంత్ అని ఆయన పెద్ద ప్రొడ్యూసరు, అక్కడ చాలా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆయన సార్ లేదు సార్ మీకు తెలీదు, మీరు డైరెక్షన్ చేస్తారు అంటే ఆఫ్టర్ 9 years సార్ దీనికి నేను ఒక టీంనే తీసుకొని వస్తానని లహరి నవీన్ని పిలుచుకొని వచ్చారు. వేలు గారు, మన చంద్రు గారు, బ్యాక్ ఒకరు ఉన్నారు సైలెంట్గా ఉంటారు, మనోహర్ అని. వాళ్ళు 50 years ఆ లెగసీ ఉంది లహరి అనే ఒక సంస్థకి. మీకు అన్నీ తెలుసు, అదే చెప్పారు కదా చిరంజీవి గారి సాంగ్ నుంచి అలాంటి అప్పటి నుంచి ఒక మ్యూజిక్ని ఒక ఇలాంటి కమర్షియల్గా ప్రజెంట్ చేయొచ్చు అని ఫస్ట్ సంస్థ అనుకుంటాను. వీళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయ్యింది ఇది ఇలా 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 అనుకునింది ఇలా ఇలా చేసేసారు అందరూ. దీన్ని సెట్స్ అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇది ఏమంటే మీరు కొత్త రకంగా ఒక ఫిలం చూస్తారు, అది మీరు రెగ్యులర్ ఫిలం చూసేలాగా ఉండదు. ఇది ఫస్టే చెప్తున్నాను, తర్వాత ఏంట్రా ఇది ఇలా ఉంది అనుకోద్దండి. ఇది కొంచెం ఒక ఇమాజినరీ వరల్డ్ లాగా ఉంటుంది ఒకటి. దానికి ఆర్ట్ డైరెక్షన్ ఒక సెటిల్ వేయాలంటే మనకు ఒక శివకుమార్ అని వచ్చారు, మీకు అన్నీ తెలుసు, కేజీఎఫ్ అని చేసిన ఆర్ట్ డైరెక్టర్, వెరీ ఆర్టిస్టిక్ మైండ్. అతను వచ్చి నేనేమేమి తీసుకున్నానని చెప్తున్నాను అంతే, నేను ఇచ్చింది ఏం కాదు ఇది, నేను ఎంత తీసుకుంటానంటే ఐఎమ్ ఏ గుడ్ రిసీవర్ అంతే. ఇలాంటి ప్రొడ్యూసర్లు అంత సపోర్ట్ చేశారు. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ శివకుమారు, కెమెరామెన్ వేణు అండ్ ప్రజ్వల్ అని చాలామంది ఉన్నారు. తర్వాత ఫైట్ మాస్టర్ రవివర్మ, థ్రిల్లర్ మంజు, చేతన్ డిసోజా, వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఈ బ్యూటీ క్వీన్ వచ్చింది, వచ్చి సార్ ఏదో ఫస్ట్ ఫిలము మీరు పెద్ద డైరెక్టర్ అని చెప్పి కెమెరా అంటే నన్నే భయపడేసింది. టప 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 అని డ్యాన్స్ ఆడి అంత ఎక్స్ట్రాండరీగా డ్యాన్స్ చేశారు మీరు, ఎక్స్ట్రాండరీగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు. యూ డిజర్వ్ మోర్ యాక్చువల్లీ, ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు మీరు. తర్వాత రాంబాబు గారు చాలా ఇది నేను లిరిక్ రాయాలా అంటే ఎంత కష్టం అంటే అది ట్రోల్ సాంగ్ రాసేది మీరు చేసిన ట్రోల్స్, దాంట్లో మనకి కావాల్సింది లిప్సింగ్ చేసి రాయాలి. నేను చాలా ఇబ్బంది పెట్టాను ఆయనకి, ఫోన్ చేసేది సార్ ఇది ఓకేనా సార్ 5 minutes ఉండండి సార్, పట 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 ఇస్తా పోయారు. అన్ని సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను చెప్పాలి. తర్వాత ఇంకా పార్థసారథి గారు ఈ టోటల్ ఫిలింని ఒక డైరెక్టర్గా చూసుకున్నారు ఆయన. ఏమంటే ఇక్కడ నేను ఫిలం చూస్తే, నేను ఫైనల్ మిక్సింగ్లో చూస్తే నాకే కన్ఫ్యూజ్ అయింది ఏది ఒరిజినల్ వర్షన్ ఇది అని, కన్నడనా తెలుగునా తమిళ అని. అంత నాతో వర్క్ చేసిన అంత అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ అంత సపోర్టివ్గా అంత డైరెక్టర్గా ఈ ఫిలంని చేశారు. ఇంకా నేనేమో మర్చిపోతానేమో తెలియదు, నేను ఎవరి గురించారో మాట్లాడి, చాలామంది ఉన్నారు మాట్లాడేదానికి. ఒక లిస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ అక్కడ బెంగళూరులో మాట్లాడతాను అందరి గురించి. అజనీష్ లోక్నాథ్ గారు అందరూ చెప్పేశారు. అజనీష్ ఇంకెవరు అదే నేను ఒక లిస్టే తీసుకొని రావాలి. అది గీతా ఆర్ట్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు, అది స్పెషల్. అది మన అల్లు అరవింద్ గారు నాకు ఈ ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఒక 25 years 30 years సంబంధం. నేను
96 ఏమో అనుకుంటాను. ఆ టైంలో చిరంజీవి గారితో కలిసి ఫిలిం చేయాలని 1 ఇయర్ ట్రావెల్ చేశాను. 1 ఇయర్ గిఫ్ట్ అన్ని చేసి. బట్ అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే, ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క డైలాగ్ని 10 సారి కాదు 100 టైమ్స్ థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు. అందుకే ఆయన మెగాస్టార్. రియల్గా నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి ఇది, నేమేమో అక్కడేమో అలా చేస్తామనుకుంటాము. ఎంత పరిశ్రమ ఉంది, ఎంత సీరియస్గా 1.5-2 ఇయర్స్ అయితే కూడా స్క్రిప్ట్లోనే ఉండాము. అప్పుడు అనుకున్నాను నేను 2 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ చేస్తున్నా తక్కువ అని. అప్పటి నుంచి 7 ఇయర్స్ 6 ఇయర్స్ గ్యాప్ ఇస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వర్కే. సో చాలా నేర్చుకున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎలా అయిపోయిందంటే, ఈ పాన్ ఇండియా ఫిలిం చేసి ఒకరితో హిందీ మాట్లాడేది, ఒకరితో తెలుగు మాట్లాడేది, తమిళ్ మాట్లాడేది, కన్నడ ఏదేదో వస్తూ ఉంటుంది. ఈ ఫిలం గురించి చెప్పాలంటే ఇది ఒక మెటఫరికల్గా ఉంటుంది ఫిలం. ఇది అంటే సింబాలిజం ఉంటుంది ఈ ఫిలంలో. నాకు ఎంత కాన్ఫిడెన్స్ మీ మీద అంటే, నాకు తెలుసు మీరందరూ డీకోడ్ చేసేస్తారని, ఆ కాన్ఫిడెన్స్లో చేశాను ఈ ఫిలంని. ఇది వీళ్ళందరూ చెప్తారు కదా, మీ అలా కల్ట్ ఇలా కల్ట్ అని. నాకు తెలుసు ఆ కల్ట్ అనేది ఇక్కడుంది అని. ఆ కాన్ఫిడెన్స్లో నేను చేస్తానంటే, నా ధైర్యం మీరు ఓపెనింగ్ నుంచి షాక్ అవుతారు ఫస్ట్ ఈ ఫిలంలో. తర్వాత ఒక వేరే రకంగా వస్తుంది. మీరు అన్ని డీకోడ్ చేస్తారనుకున్నాను. మీరు ఒక మైథలాజికల్ కల్కి చూశారు. ఆ బిల్డప్పే ఒక ఫిలం కల్కి మీరు చూశారు కదా. ఇక్కడ ఒక సైకలాజికల్ కల్కి చూస్తారు ఈ ఫిలంలో. అంతే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్స్లకి, తర్వాత ఇక్కడ చేసిన ఈ ప్రమోషన్ అన్ని మీరందరూ, నాకు టైం లేదు అనుకొని వస్తే, విశ్వగారు 2 డేస్లో 2 ఇయర్స్ చేసినంత ఇది చేసేసారు మీరు పబ్లిసిటీ. వంశీ గారు ఎక్కడ, శేఖర్ గారు ఎక్కడ, రావాలి మీరందరూ. ప్లీజ్ కమ్. ఐ రిక్వెస్ట్ వంశీ శేఖర్ గారు అండ్ విశ్వ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వాల్స్ అండ్ ట్రెండ్స్, కమ్ ఆన్. హలో. వాల్స్ అండ్ ట్రెండ్స్ కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. నిరంజన్ ప్లీజ్ కమ్. నిరంజన్ ఇక్కడ చూడండి. ప్లీజ్ కమ్. హాయ్ ప్లీజ్ కమ్. చూడండి, ఇక్కడ ఇంకొక హీరో, ఇక్కడ ఇప్పుడు అర్జున్ సార్తో వర్క్ చేస్తున్నారు. నా బ్రదర్ నా సన్. ఇక్కడ కన్నడలో ఒక ఫిలం చేస్తున్నారు, ఇక్కడ తెలుగులో ఒక ఫిలం చేస్తున్నారు. మీ ఆశీర్వాదం వాళ్ళు కావాలి. ఫోటో తీసుకుంటాము. అది స్పీచ్ లాగా చెప్తారు. సార్ మైక్ ఐ కెన్ హోల్డ్ ఫర్ యూ. మైక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీరందరూ రిలాక్స్ అవ్వండి. నాకేమో ఇంకా కొంచెం మీరందరూ రెడీగా ఉన్నారేమో అడిగేదానికి. తెలియదు, నేను ఏం తెలుసో అంత చెప్తాను. Yes, we have a Q&A session with media first, sir. Media will ask you questions. So దాని తర్వాత మనము ఫ్యాన్స్ క్వశ్చన్స్ లోకి వెళ్దాము. ఓకే. For that put chairs తీసుకొని రండి. And producers and heroine ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. రిష్మా గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. And the producers also please once again on the stage please for Q&A session. I request తులసిరామ్ గారు, చంద్ర గారు, everybody please. ఓకే. నవీన్ గారు. కూర్చొని మనం మీడియా ఇంటరాక్షన్ చేద్దామండి. ఆఫ్టర్ దట్ మనం ఫ్యాన్స్. అంబికారామ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఉపి సార్ ప్లీజ్. హ్యాపీలీ. వన్ పిక్చర్ విత్ చంద్రు గారు, వేదిక మీదే ఉండాలి. Okay.
సార్ ఓకే ప్లీజ్ కూర్చోండి. చంద్రు గారు ప్లీజ్. ప్రొడ్యూసర్స్ అండ్ యా యా అండ్ ఇప్పుడు మనం మీడియా Q&A సెషన్లోకి వెళ్దామండి. మీడియాకి మైక్స్ పాస్ చేయండి. అండ్ బిఫోర్ మీడియా ఆస్క్ క్వశ్చన్స్, వన్ స్మాల్ రిక్వెస్ట్, వన్ డైలాగ్ సార్. ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఒక్క డైలాగ్ ఉప్పి సార్ చెప్తే వినాలని ఉంది కదా ఏం మనందరికీ. డైలాగో? ఐ లైక్ ఇట్ అదా? ఐఎమ్ గాడ్ ఈస్ గ్రేటా? నాకంటే మీరే బాగా చెప్తారు. అన్ని డైలాగ్స్ మీకే తెలుసు, మీరే బాగా చెప్తారు. ఇప్పుడు నన్ను మర్చిపోయాను. చెప్పాను కదా, ఐఎమ్ గాడ్ ఈస్ గ్రేట్. ఎక్కువ అడిగితే 140 crores -1 డిమీర్ అని వేస్తాను. దట్ వాస్ క్రేజీ. అండ్ యా ఇంకా ఆలస్యం చేయకుండా Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ షూట్ అండి. సార్ ఉపేంద్ర గారు, ఎస్ థ్యాంక్ యూ. మీ సినిమాల్లో ఇటు సార్ ఇక్కడ ఉన్నారా? ఓకే సార్, నా పేరు అన్వర్ అండి, తెలుగు 360 నుంచి. మీ సినిమాల్లో మీ థాట్ ప్రాసెస్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక మెటాఫర్ ఉంటుంది మీ థాట్ ప్రాసెస్లో. అలాగే ఈ దేశం మీద కోపమైన ప్రేమ, ఈ రెండిట్లో ఏదో ఒకటి కనిపిస్తుంటుంది మీ డైలాగ్స్లో. అదేంటి, కోపమా ప్రేమ? దేహం అంటే బాడీ కదా, బాడీ. దేశం అంటే దేశము. నాకేం తేడా అనిపించడం లేదు. దేశం దేహం, దేహం దేశం. మన దేహం మీద మనకి లవ్వు ఉంటుంది, కరెక్ట్గా లేదంటే కోపము వస్తుంది. ఇప్పుడేమో ఇదైపోతుంది, కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది అనుకోండి, మీకు ఇరిటేషన్ అవుతుంది కదా. అందరికీ అయ్యేదే నేను చెప్పాను, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉపేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మామూలుగా మీ మొదటి సినిమా నుంచి ఓం సింబల్ తోటి, తర్వాత స్వస్తిక్ సింబల్ తోటి రాసి అలా ఇండివిజువల్గా ఒక్కో సినిమా ఒక్కో టైటిల్ తోటి అలా వస్తూ ఉండేది. సో ఇప్పుడు యూఐ అయితే నాకు ఆ టైటిల్ చూసినప్పుడు, ఆ లోగో చూసినప్పుడు, జనరల్గా నేను చిన్నప్పుడు గుర్రాన్ని కట్టేసి నాడి వేస్తారు. నాడి కొట్టిన తర్వాత దానికి ఆ నాడి కొట్టకపోతే కనుక అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది ఎక్కువ పరిగెట్టలేదు. ఆ నాడి కొట్టిన తర్వాత గుర్రం బాగా పరిగెడుతుంది. మీరు ఆ టైటిల్ దగ్గర గుర్రం గుర్తొచ్చింది కాబట్టి నాకు అది అనిపించింది. సో ఆ గుర్రానికి ప్లస్ ఈ నాడిని దేవుడి దగ్గర కూడా చాలామంది పెట్టుకుంటారు. అట్లా ఈ సినిమా రిలేటెడ్గా ఏముంది అని అడుగుతున్నా. 70% మీరే చెప్పేశారు కదండి, అన్నీ ఎక్స్ప్లెనేషన్ మీరే చెప్పేశారు. ఇదే నా ప్లస్ పాయింట్. అవునా? మీరే అన్నీ చెప్పేస్తారు, మీరే నన్ను అక్కడ తీసుకుపోయి పెట్టేస్తారు. మన పరిచయం ఇప్పుడు కాదు కదా, అంత అప్పుడే కదా, 91 మంచి హీరోయిన్ చూసాము. ఏమనుకుంటారు ఈ పేరు గురించి మీరు అలా చెప్తే? సరే దానికి చెప్పండి, దాని కథ గురించి చెప్పండి. 2000లో మీట్ చేసాం, 2020లో మీట్ చేసాం మనము. అవును, అప్పుడే మనం స్టార్ట్ చేసాము. అవును. 4 years అయింది అంతే మనం మీట్. సరే తర్వాత సరే ఓకే, కథ చెప్పొద్దు. అయితే మీరు ఆల్రెడీ దర్శకుడిగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలోకి కన్నడ సినిమా ద్వారా. తర్వాత మీరు హీరో అయిపోయారు. తర్వాత బయట హీరోలతోటి తెలుగులో స్టైట్ సినిమా మీరు దర్శకుడిగా చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుందా? తెలీదండి, ఎవరికి తెలుసు. రేపేమవుతుంది అనే తెలీదు, ఏమేమవుతుందో తెలీదు. సరే, డెఫినెట్గా అవ్వచ్చు. నాకు అలాంటి ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, అలాంటి ఆ సిచ్యుయేషన్ వస్తే డెఫినెట్గా చేస్తాను. సరే, మీది మన అల్లు అర్జున్ది మంచి కాంబో, సన్నాఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్ హిట్. సో రీసెంట్గా నిన్న మొన్న కూడా కలిశారు మన బన్నీతోటి. సో మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాబోతోంది అంటే? అదే మాట్లాడుకుని వచ్చాం, తర్వాత చెప్తాను, ఉండండి. సూపర్. ఉపేంద్ర గారు, సార్ సైకలాజికల్ మైథలాజీ అన్నారు. సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? అంటే మైథలాజికల్లో సైకలాజీ అన్నారు కదా, సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? ఈ స్టోరీకి ఎంత టైం పట్టింది? ఇదా, అది స్టోరీకి టైం లేదండి, చేస్తూనే ఉంటాము. మైథాలజీ సైకాలజీ చెప్పింది మీరు ఆల్రెడీ చూశారు కదా, దానికంటే ఇది వేరే రకంగా ఉంటుంది అని అందుకని చెప్పాను. కొంచెం సైకాలజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ఫిలంలో. ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను, కుదరలేదన్నారు కదా, అసలు ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయంలో? చాలా 25-30 years అయిపోయింది. నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు. తర్వాత అర్థమైంది, ఒక్క మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది అని.
ఫ్యామిలీ కావాలి, యూత్స్ కావాలి, డ్యాన్స్ ఉండాలి, అన్ని ప్యాకేజ్ ఉండాలి అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే. నేను ఏమేమో ఇలాంటి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని నేను వచ్చేసి నేను చెప్పాను, సార్ నాకు అంటే ఆ ఒక్క ఇది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. ఏమంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే. ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు. నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిలిం మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను. ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు, ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు. ఉపేంద్ర గారు సార్, యా సార్ మీరు డైరెక్టర్గా చేశారు, హీరోగా చేశారు. సో దేంట్లో ఏది మీకు ఈజీ అనిపించింది, ఏది టఫ్ అనిపించింది? ఈజీ తక్కువ. ఏది ఈజీగా అనిపించింది, ఏది కష్టంగా. టఫ్గా అనిపించింది? కష్టంగా ఏది అనిపించింది, ఈజీగా ఏది అనిపించింది? ఇలా చాలా టఫ్ ఇచ్చే చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది, చాలా ఈజీగా ఉండేది అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. అది లైఫే అలాగే. బట్ ఇది డెఫినెట్గా అవును, బోత్ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రాసేది టోటల్గా ఒక తీసుకొని పోయేది డెఫినెట్గా టఫ్ జాబే. బట్ ఐ ఎంజాయ్ దిస్ యాక్చువల్ బికాస్ ఆఫ్ దిస్. చూడండి ఇది సార్ మీ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అని ఇట్లా ప్రతి మూవీలో. సో దీనిలో కూడా అలాంటి డైలాగ్ గుర్తుండిపోయేది ఏమన్నా ఉన్నాయా డైలాగ్స్ అట్లా? అది మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి. ఉపేంద్ర సార్, సార్ ఇందాక మీరు మాట్లాడుతా 25 ఇయర్స్ తర్వాత కూడా నా సినిమాలో డైలాగులు, సీన్లు గుర్తుపెట్టుకుని చెప్తున్నారు అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అదేంటంటే మా ఆడియన్స్ గొప్పతనం కాదు, అంత గుర్తుండిపోయేలా సినిమాలు చేసింది మీ గొప్పతనం. అయ్యో థ్యాంక్ యూ అండి, మీరు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ ఏవి వేస్తున్నప్పుడు ఆ సీన్ అన్నీ చూస్తుంటే ఇప్పుడెప్పుడో పాత విషయాలు అన్నీ గుర్తొచ్చి దెర్ ఈజ్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. మేబీ మీరు సాధించిందంతా ఇది గ్రేట్నెస్ మీది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే మన సమాజంలో ఉండే పూర్ పీపుల్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ తినడానికి తిండి లేకపోయినా మనల్ని క్రికెట్తోనో లేకపోతే క్యాస్ట్ అనో ఇంకోటనో రిలీజియన్ అనో ఒక డివైడ్ చేసి మనకి ఏం లేదు అనేది, ఏది అవసరం అనే దాన్ని గుర్తు పెట్టుకోనివ్వకుండా వేరే వీటి మీదకి డైవర్ట్ చేస్తారు అనేది ఒక సోషల్ సెటైర్ కింద అనిపించింది. 2040లో కూడా పరిస్థితులు అలాగే ఉండిపోతున్నాయి అన్నట్టు ఒక సెటైర్గా అనిపించింది. అదే నా ఉద్దేశం ఈ సినిమాది. మీరు మొత్తం ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరే అన్నీ చెప్పేశారు. చూడండి ఇది దిస్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్. సార్ యాక్చువల్గా ఇటువంటి మ్యాడ్నెస్లో క్రికెట్ మ్యాడ్నెస్ కానీ లేకపోతే పాలిటీషియన్స్ కానీ చాలా ఉంటాయి. దాంతోపాటు సొసైటీలో హీరో వర్షిప్ లేకపోతే ఫిలిం వర్షిప్ అనేది కూడా కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటుందా సినిమాలో? చూడండి చాలా మీకు నాకు సంబంధం ఇచ్చిన ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. యాక్చువల్గా మీ సినిమాలు చూస్తున్నప్పుడు అంటే మీ పర్సనల్ లైఫో లేకపోతే మీరు చూసిన అనుభవాల నుంచి అంటే మెయిన్గా ఉమెన్ క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ వాళ్ళని ఎక్కువ టీచ్ చేస్తున్నట్టు అలా ఉంటాయి సార్. అంటే దానివల్లే మీరు ఎక్కువ యూత్కి కనెక్ట్ అయింది అనేది అంటే మీ సినిమాలు చూస్తున్నప్పుడు మాకు అనిపించింది. అంటే ఎందుకు సార్, అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏమన్నా అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఇవ్వండి ఇలా అడిగేశారు. ఇప్పుడు ఎవరారా గర్ల్స్ని అడగండి, ఆ టైంలో నా మీద జలస్లో ఇలా స్ప్రెడ్ చేసేసారు. బట్ గర్ల్స్ అంటూ చూసి ఎంజాయ్ చేశారు. నాకే వచ్చి చెప్పేవాళ్ళని కరెక్ట్గా చెప్పారు మీరు అని. మీరు అందుకే గర్ల్స్ వెళ్తే వైఫ్స్ వెళ్తే మనకి డేంజర్ అని గర్ల్స్ అన్ని వెళ్ళకూడదు ఆయన ఫిల్మ్కి అని చెప్పేశారు మీరు. కరెక్ట్ కదా? తర్వాత చూశారు అందరూ, తర్వాత నాకే చెప్పారు ఎందుకు నా హస్బెండ్ నాకు వద్దు చూడొద్దు అని చెప్పింది, చాలా కరెక్ట్గా చెప్పారు మీరు అని. సార్ ఉపేంద్ర సార్, హాయ్. Yeah. రీసెంట్లీ వి మెట్ ప్రియాంక గారు హియర్ ఫర్ ప్రమోషన్స్. ప్రియాంక గారిని కలిసినప్పుడు మేము అడిగాం అనమాట యూఏ గురించి, మీకేమైనా తెలిస్తే చెప్పండి అని. బట్ షీ సెడ్ లైక్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ మూవీ అని చెప్పారు. ఐ థింక్ తనకు కూడా ఏం రివీల్ చేయలేదు అని చెప్పారు. ఎందుకు సార్ అంతే ఇంత సీక్రెట్గా ఏం దాచిపెట్టారు లోపల మూవీలో? అలా ఏముందండి, నేను అన్నీ డిస్కస్ చేస్తాను. ఫైనల్ కాపీని ఎవరికి చూపించలేదు అంతే. ఆల్రెడీ ఒక రఫ్ కాపీని చూపించి డిస్కస్ చేసి అన్నీ చేసాము. బట్ ఫైనల్ కాపీని ఆ థియేటర్లో మీతో చూస్తేనే థ్రిల్ ఉంటుంది అని నేను అందుకే అలా పెట్టాను అంతే. సో హౌ దిస్ వరల్డ్ అంటే 2040 ఎలా ఉండబోతుంది అంటే లైక్ ఇన్ యువర్ విజన్? చూపించాను కదా.
అంటే ఇంకేమన్నా అంటే లైక్ వాట్ అంటే మాకేమనిపించిందంటే ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవి మనం వదిలేసి అనవసరమైన ఎక్కువ పట్టించుకుంటున్నాం అని అనిపిస్తుంది. సో మీరు ఆ పాయింటే చూపించబోతున్నారు. మీరే చెప్పేసి మళ్ళీ ఆయనలాగా మీరే చెప్పేసి నన్ను అడుగుతా. ప్రొడ్యూసర్ చంద్రు గారు. చంద్రు సార్. సార్ నమస్తే సార్. మ్యూజిక్ ఇండస్ట్రీలో లహరి అంటే పైనీర్స్. యూ ఫిల్మ్ ప్రొడక్షన్లోకి వచ్చారు. క్వైట్ బేబీ స్టెప్స్ అనుకోవాలి ఇవన్నీ. సో హౌ ఈజ్ ద ఇండస్ట్రీ? సార్ ఫస్ట్ ఫిలిం మనము రైటర్ పద్మభూషణ్ అని చేశాము ఇక్కడ మన తెలుగులో. అది సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ మేం ఫేమస్ అని ఒక 2 చిన్న సినిమాలు అని చెప్పను, బట్ కంటెంట్ డ్రివెన్ స్టోరీ డ్రివెన్ సినిమాస్ చేశాం సార్. అనేక ఇది 3rd సినిమాలో మనకి ఉప్పి సార్ కొలాబరేషన్ అంటే వీఆర్ ప్రివిలేజ్డ్ అనమాట. మనము అండ్ ఉపేంద్ర అండ్ ఆల్ అదర్ మూవీస్ సార్ డైరెక్షన్ చేసిన సినిమాస్ అన్నీ మనము చిన్నప్పుడు వెళ్ళి ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేసిన రోజులు. సో సార్ అతని డైరెక్షన్ 9 years తర్వాత చేస్తున్నాము అంటే ఒక ఎక్సైట్మెంట్ పెరిగింది. అనేక సార్ చెప్పినట్ల ఇది ఒక చిన్న కథలాగా స్టార్ట్ అయ్యింది అండ్ ఇట్ గ్రూ మల్టీఫోల్డ్స్ అనమాట. సో మన మ్యూజిక్ లేబుల్ నుంచి స్లోగా ప్రొడక్షన్కి వస్తున్నామంటే ఇట్ ఈస్ బికాజ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ స్టోరీస్ సార్. మంచి స్క్రిప్ట్ ఉన్న సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి, అందుకే మనకి ఎక్సైట్ అవుతున్నాయి, అందుకే చేస్తున్నాం సార్. సార్ చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో అనే మాట ఏంటంటే ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూసర్ హ్యాండ్లో ఉండదు ఎక్కువగా. ఈ మధ్యకాలంలో జరుగుతుంది అది. రిలేటివ్గా కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అట్లా మనకి ఏమి ఇన్సిడెంట్ జరగలేదు సార్. మనకి ఎప్పుడు ఉపేంద్ర సార్ జస్ట్ ఫోన్ కాల్ అవేనే. అండ్ ఏం చేసినా బిఫోర్ హ్యాండే బాగా అన్నీ ఒక ప్రీ ప్రొడక్షనే ఆల్మోస్ట్ 8-9 months వరకు తీసుకున్నారు సార్. ఉపేంద్ర సార్, సెట్ డైరెక్టరు, మన విఎఫ్ఎక్స్ టీము అందరూ ఫస్ట్ ఒక 8-9 months తీసుకుని ఒక 6 acresలో సెట్ వేసాం సార్. మనం హ్యూజ్ సెట్ వేసాము. మన శివు గారు మన కేజీఎఫ్ సినిమా సెట్ డైరెక్టర్తోనే చేసాము అక్కడ బెంగళూరులో. సో బిభత్సమైన సెట్ వేశారు అండ్ అక్కడే ఆల్మోస్ట్ 60% షూట్ అక్కడే జరిగింది సార్ సినిమా మొత్తం. ఆల్ ది బెస్ట్ సార్. సార్ లుకింగ్ ఫర్. మీరు చెప్పారు కదా, ఇక్కడ ఉన్నారు చూడండి నవీన్ అని. హీఈస్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఒక 3 months చేసిన విఎఫ్ఎక్స్ని అన్నీ చూసి లేదు ఇది కరెక్ట్ లేదు అని ఇంకొకసారి చెప్పించారు. అలాంటి మహానుభావు. ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఈ ఫిలింకి. Hi Rishma. Hello. This is Rani from Telugu Sound TMM. Yes. So you are looking so good. Thank you. ఉపేంద్ర సార్ కంటెంట్ అనేది ఎంటైర్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ సినిమా ఉపేంద్ర సార్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? లెట్ మీ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ అండ్ ఉపేంద్ర సార్ డైరెక్షన్. It was amazing experience because there are so many artists waiting to work with Upendra sir and me sir. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేప్పుడు చాలా సంతోషంగా ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ నాట్ మెనీ ఆర్టిస్ట్ get a chance to work with Upendra sir, and me being this early in the industry, I got a chance to work with him and his creation, his thinking. For me to be a part of UI World, I was very grateful, and the entire experience was once in a lifetime experience antar kada. It was like that for me. ఉపేంద్ర గారు, సో రీష్మాని అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఆడిషన్స్ ఏమైనా చేశారా? లేదు ప్రేమ్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు కన్నడలో. ఈజ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ అంటే షోమ్యాన్ అంటారు. ప్రేమ్ అంటేనే ఈ జోగి ఇలాంటి ఫిలం చాలా బ్లాక్ బస్టర్ ఫిలము. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ప్రేమ్ గారు మన హీరోయిన్ని. ఆ ఫిలం నేను చూశాను, ఆ సాంగ్స్, ఆ ఫిలం పర్ఫార్మెన్స్ అన్ని. ఆయన సెలెక్ట్ చేస్తేనే ఫినిష్, ఇంకేంటి నేను ఆరాంగా తీసుకోవచ్చు. బట్ అది చూశాను, అద్భుతమైన ఆర్టిస్ట్. నాకు అందుకే ఏమి చెప్పలేదు, నా హీరోయిన్ ఈ అమ్మాయి అని చెప్పాను అంతే. ఆల్ ది బెస్ట్. వేలు గారు సార్, మీరు 50 years నుంచి ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నారు లహరి అనే బ్రాండ్తో. అంటే మ్యూజిక్ పరంగా కూడా ఇప్పుడు చాలా చేంజెస్ ఇదంతా వచ్చింది. ప్లస్ ఫస్ట్ టైం ఉపేంద్ర గారితో చేస్తున్నారు అంటే ఆయన ఒక కాంప్రమైజ్ అయ్యే
మేకర్ కాదు యాక్చువల్గా. సో ఆయనతో ఈ సినిమా చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ప్లస్ మ్యూజిక్ పరంగా ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి వాటి గురించి మీరు ఏం చెప్తారు? సార్ ఈ సినిమా యుఐ ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ సార్. ఇది యు అంటే ఉపేంద్ర గారు, ఐ అంటే ఇంటెలిజెన్స్ సార్. ఆల్మోస్ట్ 2 years ఇది 9 years ఎరిక్తో రాసినట్ల స్క్రిప్ట్ సార్. ఇది ఈ స్క్రిప్ట్కి మంచి ప్రొడ్యూసర్ కావాలి, ఈ సినిమా చేయాలంటే కూడా టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఉండే టీం కావాలనేసి చాలా ఆయన పెండింగ్ పెట్టారు 9 years ఇంకా. 9 years ఇంకా డైరెక్షన్ కూడా చేయాలి ఆయన. సడన్గా అది మంచి రోజు శుభ శుక్రవారం ఆ పొద్దు నాయుడు గారిని, మనోహర్ నాయుడు గారిని కలిసేకి వచ్చారు. ఇమ్మీడియట్గా 2 minutes స్టోరీ చెప్పారు అంతే సార్. చాలా అద్భుతంగా ఉండింది. ఇమ్మీడియట్ స్టార్ట్ చేయండి అన్నారు. ఇమ్మీడియట్ స్టార్ట్ చేసాము. బట్ టైం తీసుకునింది 2.5 years అయింది సార్. బికాస్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ చాలా పనిచేశారు. కంప్లీట్ టీము నైట్ అండ్ డే 24 hours పనిచేశారు. ఛాలెంజెస్ మాకు వచ్చింది ఏమంటే ఆయనకి ఒక బ్రెయిన్ లేదు సార్, 5 brains ఉంది ఒక బ్రెయిన్లో. అప్పుడే చెప్పాను కదా, సీకే కంటెంట్ కింగో. ఇప్పుడు ఏం చేశారు, ఆయనకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఏంటికి చేశారంటే మంచి ప్రోడక్ట్ రావాలా, ఇప్పుడు వరల్డ్ మార్కెట్ని కంపీట్ చేయాలి సార్ మనము. నాట్ ఓన్లీ ఇప్పుడు మన తెలుగునికి కన్నడానికి తమిళ్నికి హిందీ కాదు, చేతిలోనే అంత సినిమా చూస్తారు ఇప్పుడు ఒక సెకండ్లో. సో ఆ మంచి కంటెంట్ ఇచ్చి మంచి సినిమా చేస్తే 100% జనాలు చూస్తారు అనేసి మంచి క్వాలిటీ ఇచ్చారు. డెఫినెట్లీ మీకు చాలా ఆనందంగా ఉంటుంది చూసాక ఈ సినిమా. బడ్జెట్ ఎంత అయి ఉంటుంది సార్? సార్ మీరు చూసేసి చెప్పండి సార్. సార్ మీరు 100 కోట్లు అంటారా, 200 అంటారా, 300 అంటారా, మీకే సార్. మీ లహరీ సంస్థని పెంచింది మీరే, దీన్ని రాసేటప్పుడు కూడా మీరే రాయండి సార్. సార్ ఉపేంద్ర యాక్చువల్గా అంటే మీరు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ కన్నడలో అంటే మీ అంత థాట్ ప్రాసెస్లో క్రియేటివ్గా అంటే అంటే వాళ్ళు ఏదో సినిమాలు తీశారు కానీ ఇలా న్యూ థాట్స్తో ఇంతవరకు రాలేదు. అంటే మొన్న KGF వచ్చేంత వరకు అంటే ఒక పాత్ బ్రేకింగ్ లాగా చేయలేకపోయారు. అంటే ఈ యూనిక్నెస్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకోగలిగారు సార్? లేదండి, అలా కాదు. ఒక 100 years అంటే ఈ ఇండస్ట్రీకి అప్పటి నుంచి పాత్ బ్రేక్ చేసుకొని చాలామంది వస్తూనే ఉండారు. మనకు తెలియదు అంతే. మనకు తెలిసింది మేము మాట్లాడతామంటే చాలామంది డైరెక్టర్స్ కన్నడలో మీరు ఊహించరు అలాంటి ఫిలం చేశారు. వెరైటీ ఫిలం చేశారు. అది మనకు తెలియదు అంతే. మీరు కరెక్ట్గా ఒకసారి చూడండి. అలాంటి ఫిలం కన్నడలో చేశారు, తెలుగులో అప్పటి నుంచి చేస్తూ వచ్చారు, ఇప్పుడు చేస్తున్నారు, అక్కడే ఇప్పుడు చేస్తున్నారు. మీకు KGF, కాంతార కనబడుతుంది బికాస్ ఆఫ్ పెద్ద హిట్. అక్కడ చాలా ఫిలం హిట్ అయితే మొన్న భీమా అని ఒక ఫిలం వచ్చింది. విజయ్ గారు, మీకు తెలుసు విజయ్ గారి గురించి ఎంత బాగా చేశారంటే ఫిలము. హీరో డైరెక్షన్ ఎంత బాగా చేశారంటే దాని ముందు సలగా అని చేశారు. అదన్నీ నేనే చూసి ఏంట్రా ఇది ఇంత షార్ట్స్, ఇది ఒక హీరో ఇలా చేశారా అని నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను. అతను హీరోగా డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఫిలం చేశారు. ఇంకొకటి కృష్ణం ప్రణయ సఖి అని ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఫిలం గణేష్ గారిది, గోల్డెన్ స్టార్ గణేష్. ఇలాంటి ఫిల్మ్స్ వస్తూనే ఉంటుంది. యోగరాజ్ భట్ గారు ఎంత ఫిలం చేశారు, సూరి గారని ఒకరు ఉన్నారు. ఎక్స్ట్రాండరీ ఫిలం అన్నీ చేస్తూనే ఉంటారు. కొన్నిసారి మనం ఇప్పుడు నేను కూర్చుంటే నేనే కనబడతాను మీకు, అందుకే మీరు ఇష్టపడతారు అంతే. ఉపేంద్ర సార్ ఇక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది అసలు చెప్పుకోవాలంటే. ఓకే సార్, ఇప్పుడున్న జనరేషన్లోనే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే చూపించారు సినిమాలో. అంటే ఎలా రీసెర్చ్ చేశారు సార్? ఆ స్టోరీ అనేది మీ ఊహకు తట్టిందా, లేకపోతే ఎటువంటి సంస్థల ద్వారా రీసెర్చ్ చేశారా, ఏం చేశారు సార్ దాని గురించి? మిమ్మల్ని రీసెర్చ్ చేశాను, నన్ను నేను రీసెర్చ్ చేసుకున్నాను అంతే రీసెర్చ్ అది. అంటే ఇప్పుడు చాలా సంస్థలు కూడా చెప్తున్నాయి సార్, అంటే 2035లో 2040లో ఈ భూమి అంతా అంతమైపోతుంది, మరి ఇంకా ఉండదని. అంటే వాళ్ళ ద్వారా ఏదైనా రీసెర్చ్ చేసి రెఫర్ చేసి కనుక్కోవడం జరిగింది? అయ్యో, నేను అస్ట్రాలజర్ కాదండి ప్రిడిక్షన్ చేసేదానికి. అదొక పార్ట్ ఆఫ్ ది ఫిలం అంతే, డోంట్ వరీ. సార్ ఉప్పి గారు, మీరు
ఇందాక మాట్లాడుతూ శివ్ గారి గురించి మాట్లాడుతూ నేను ఆయన నుంచి చాలా తీసుకున్నానని చెప్పారు. అవును. అంటే మీరు ఎన్ని డిజైన్స్ రెడీ చేశారు 2040 వరల్డ్ క్రియేట్ చేయడానికి మీరిద్దరూ కలిసి? ఇలా చాలా కొన్నిసారి ఆర్ట్ డైరెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే మనం ఐడియా చెప్తాము, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఉంది కదా, అది ఆ స్కిల్ కావాలి. కాస్ట్యూమ్స్ మీరు చూసే కాస్ట్యూము నేను ఒక ఐడియా అంతే, దాన్ని అలా తీసుకువచ్చేవారు. వర్షిణి అండ్ భరత్ అని డిజైనర్స్ ఉన్నారు, దానికి పాపం ఖర్చు పెట్టారు. ఫస్ట్ ఎప్పుడు వీళ్ళు ఫస్ట్ పెట్టుకోండి, శ్రీకాంత్ గారు, మనోహర్ గారు, నవీన్ గారు, చంద్రు గారు, వీళ్ళని ఫస్ట్ పెట్టుకొని నేను అన్నీ చెప్తా ఉన్నాను. బట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ కాస్ట్యూమ్ అన్ని చేసి అంత ఎక్స్ట్రాంటరీగా ఆ ఎఫర్ట్ వేసి తీసుకువచ్చేది ఉంది కదా. ఒక్కొక్క ఈ డ్రెస్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసి అలా వర్షిణి అండ్ భరత్ అనేది డిజైన్ చేశారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో రీసెర్చ్ చేసి మనం హంగేరికి పిలుచుకొని పోయి అక్కడ మ్యూజిక్ చేపించారు. అందరు కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఒక్కరితో ఏమీ అవ్వదు. ఇట్ ఇస్ ఎ టీమ్ వర్క్, అది నా అదృష్టం అంతే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ ఉప్పి గారు సార్ ఇక్కడ సో మీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తగా క్రియేటివ్గా చూపిస్తారు. సో ఈ సినిమాలో నేను విన్న ప్రకారం క్లైమాక్స్లు 2 ఉంటాయి. కొన్ని థియేటర్లకు ఒక క్లైమాక్స్, కొన్ని థియేటర్లకు ఇంకో క్లైమాక్స్, అలా ఏదో ప్లాన్ చేశారు అని విన్నాను. లేదు, అదన్నీ మీరు ఇది చేయొద్దండి, ఎందుకంటే ఎవరో క్లెవర్గా రెండు సారి చూడలి అని ఎవరో చేసింటారు ప్లాన్ ఇది. అంటే పాపం ఆడియన్స్ అక్కడ వెళ్ళి ఓ ఈ క్లైమాక్స్ ఇంకొకటి అక్కడ క్లైమాక్స్ ఉంటుంది అని, అలా ఏం లేదు. వేరే వాళ్ళ సినిమా అయితే నమ్మే వాళ్ళం కాదు, మీ సినిమా కాబట్టి ఇది నమ్మాలనిపించింది. లేదు, నేనే చెప్తున్నాను, మీరు ఈ ఫిల్మ్నే సెకండ్ టైం చూస్తారు ఇంకొక చూడాలా అని, అలా ఉంది. బట్ 2 క్లైమాక్స్ నేను ఉంటే నేనే చెప్పేస్తాను. సో ఓపెన్ ఎండింగ్ ఏమైనా ఉంటుందా? ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ లాగా అదేంటో మీరు చూసి చెప్పాలి. ఓపెన్ ఎండింగో క్లోజ్ ఎండింగో, మీరు ఓపెన్గా పెట్టుకుంటే ఓపెన్గా ఉంటుంది, క్లోజ్ చేసుకుంటే క్లోజ్గా ఉంటుంది. సార్ ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్. ఉపేంద్ర గారు, ఎవరి లాస్ట్ క్వశ్చన్ అండి. కాస్ట్లీయెస్ట్ చీప్ సాంగ్ అని ఒక క్యాప్షన్ పెట్టి నీది పెద్దది నాది చిన్నది అన్నారు. దానికి ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఆ థాట్ ప్రాసెస్ గురించి చెప్పండి. లేదండి, ఆ సాంగ్ చాలా ఎక్స్పెన్సివ్ సాంగ్. అది ఒక 100 ఫారినర్స్, చిన్ని ప్రకాష్ కొరియోగ్రఫీలో చాలా డాన్సర్ యూజ్ చేసి సెట్స్ అన్నీ వేసి ఎక్స్టెన్షన్ చేసి అలా చేసాము. బట్ అందుకే నేను అనుకున్నాను, బట్ లిరిక్స్ ఏమో చీప్ అని ఉంది, అందుకే మోస్ట్ ఎక్స్పెన్సివ్ చీప్ సాంగ్ అని మనం ఇది చేసాం అంతే. సో రీష్మా, హాయ్ మై సెల్ఫ్ హేమమాలిని హియర్. హలో. సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ ఇక్కడ చాలా బాగున్నారు, చూడడానికి చాలా అందంగా ఉన్నారు, అండ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అయితే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ or second film? This is my fourth release. Fourth release. Yeah, I've done 3 films in Kannada which is released, and I'm doing 2 more which is yet to release. So this is pan-India movie? Yes, first pan-India film. Okay. How excited you are about the Telugu film industry? I am super excited. I am eagerly waiting how the audience will respond to my character as well. But I know they show a lot of love. You give them a little love, they'll send you so much love. So I hope I am accepted as well, and I'm eagerly waiting for you guys' release. So you learned all Telugu right now? నాకు అర్థమవుతుంది, బట్ మాట్లాడేకి ప్రయత్నం చేస్తాను. ఏమైనా ఫ్లూయెంట్గా రాలేదు, బట్ ప్రయత్నం చేస్తాను. సో మీ సాంగ్స్ విన్నారా? ఇప్పుడు ఏవైతే ఉన్నాయి తెలుగులో విన్నారా? విత్ సాంగ్? మీ మొత్తం మూవీ సాంగ్స్, ఆల్ ఫిలిం సాంగ్స్ తెలుగులో విన్నారా? ట్రోల్ సాంగ్ విన్నాను, బాకీ చీప్ సాంగ్ వేరే సాంగ్ ఐ haven't heard yet. So even I am waiting as an audience, more than an artist, I'm waiting as an audience to watch Uppi sir's movies. Okay. So what is your Telugu movie have you watched till now? Enti ante em cheptaru? I watched a lot of Telugu movies, but recently I watched Pushpa 2. Yeah. So ఉపేంద్ర గారు, మన ఆర్సీఎం రాజు గారు వచ్చారు, నాకు అప్పుడు డబ్బింగ్ చేసేది, ఇప్పుడు బ్రహ్మాండంగా డబ్బింగ్ చేశారు ఈ ఫిలింని. ప్లీజ్. ఆయన వాయిస్ మనందరికీ సుపరిచితం. థ్యాంక్ యూ అండి. మీ ఈ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది, నేను రిలీజ్ అయిన తర్వాత ఆ కాంట్రిబ్యూషన్ అని చెప్తాను మీకు. సార్ రాజు గారి మాటల్లో ఒక డైలాగ్ వినాలనిపిస్తుంది. యా, ఆసియం రాజు గారు మీ మాటల్లో ఒక డైలాగ్ మీ వాయిస్లో. సో థ్యాంక్ యూ ఉపేంద్ర సార్. మీకు డబ్బింగ్ చెప్పడం అంటే ఎవరెస్ట్ ఎక్కినంత. ఇట్స్ వెరీ టఫ్ సార్. మీరు ఎంత
గ్రేట్ ఆర్టిస్ట్ అందరికీ తెలుసు. మీకు వాయిస్ మ్యాచ్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ టఫ్ జాబ్ టు ఎనీ ఆర్టిస్ట్. ప్రీవియస్లీ శ్రీనివాసమూర్తి గారు చేశారు, ఆ తర్వాత నాకు రక్త కన్నీరులో మీరు అవకాశం ఇచ్చారు 20 ఏళ్ల కిందట సార్. అది ఆఫ్టర్ 20 years ఇప్పుడు ఇది. విత్ యువర్ పర్మిషన్ రక్త కన్నీరు డైలాగు. అమెరికన్ డాలర్స్ మలేషియన్ రింగెట్స్తో విలాస కులాసాలాడిన ఈ మదన మోహనుని రంజింపజేసిన అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓ కాంతా సేయో టుమారో. ఇది సార్ డైలాగు. సో ఈ సినిమాలో నన్ను అనుక్షణం ప్రోత్సహించిన మా పార్థు బ్రదర్కి, పార్థసారథి గారికి, సో కైండ్ ఆఫ్ యూ సార్, హనుమాన్ చౌదరి గారికి డైలాగ్ రాసిన, అలాగే మన ప్రొడ్యూసర్స్కి, అలాగే ఎంటైర్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మీతో కంటిన్యూ చేయాలి సార్ జర్నీ. మీకు సరిగా చెప్పకపోతే తిడతారు జనాలు, ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ ఫ్యాన్స్ యూ హ్యావ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ హీరోయిన్ గారు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీఎం రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ హేమమాలిని క్వశ్చన్ వీఆర్ ర్యాపింగ్ అవర్ సెషన్ హియర్. సో యా, దేవ్ ఆల్రెడీ యూ ఫేమస్ నో మైక్ యా సార్. లాస్ట్ 2 questions. సరే సార్, యాక్చువల్లీ మిమ్మల్ని ఆల్రెడీ క్వశ్చన్ అడగడం జరిగింది, బట్ స్టిల్ ఐ వాంట్ ఆస్క్ యూ, మీ బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు యాజ్ కథల పరంగా? అండ్ ఇంకొకటి, అజనీష్ గారు చాయిస్ ఎవరిది సార్? మీరే ప్రపోజ్ చేశారు ఆ పేరుని, లేదంటే ఇంకెవరన్నా? లేదు, ఎప్పుడు నేను ఎలా చేస్తానంటే నేను ఎప్పుడు అన్నీ డిస్కస్ చేస్తాను. ఏమంటే నేను ఎప్పుడో ఒక ఇది వీడు కావాలి, అది అవ్వాలి, అది నేను చాలా ఇంపార్టెంట్ది డిక్టేట్ చేస్తాను, ఇది డెఫినెట్గా కావాలి అని. కొన్ని మ్యాటర్స్ ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసి, మన టీంతో డిస్కస్ చేసి, అందరూ డిస్కస్ చేసినే చేస్తాను. యా. హాయ్ ఉప్పి సార్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. సో మీ ప్రతి డైరెక్టర్ సినిమాలు హిట్ సినిమాలు ఇస్తారు, కానీ మీరు మాత్రం డ్రగ్స్ ఇస్తారు. సో డైరెక్టర్స్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ ఇస్తారు, కానీ మీరు డ్రగ్స్ ఇస్తారు. ఒక్కసారి ఎడిక్ట్ అయితే లైఫ్ లాంగ్ అవి వదులుకోలేం. ఇంకేం మంచి ఎగ్జాంపుల్ ఏం లేదా ఇది? సో అంటే డ్రగ్స్ అంటే నాట్ ఓన్లీ నార్కోటిక్ డ్రగ్స్, ఈ కొంచెం అందరం యూజ్ చేసే డ్రగ్స్ కూడా, అంటే ఇప్పుడు లైక్ మెడిసిన్స్ యూజ్ చేస్తాం కదా, అలా కూడా అనుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మనం హెల్త్ బాగోకపోతే డోలో పారాసిటమాల్ వేస్తాం, మనసు బాగోపోతే ఉపేంద్ర సినిమా చూస్తాం. సార్, దిస్ ఈస్ హిస్ ఇమాజినేషన్. చూడండి టాలెంట్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. అంతా మీ ఇన్స్పిరేషనే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ సినిమా మీరు ఇమాజినేషన్లో ఒకటి పెట్టారు కదా టీజర్. సో నాకు కనిపించింది, అది కనిపించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే యూఐ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఏఐ అనిపించింది. సో మీరేమంటారు ఈ సినిమా గురించి? అండ్ వన్ వర్డ్ అబౌట్, అంటే వై షుడ్ వి గో టు యూఐ ఫిలిం ఇన్ థియేటర్స్ అంటే ఏం చెప్తారు మీరు? మీరే అన్ని ఆన్సర్ చెప్పేసి ఇప్పుడు సార్ మీ ఫిలిం ఇలా సార్ అలా సార్, ఎందుకు వెళ్ళాలి మన ఫిలిము అంటే నేను అది మా పర్సెప్షన్ సార్, అది మా పర్సెప్షన్. లైక్ ఇట్ అప్పుడు చెప్పింది, ఐ లైక్ ఇట్, దిస్ ఐ డోంట్ లైక్ ఆయన చెప్తారు బాగా. అది క్రేజీ ఆన్సర్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సారీ అండి, గీతా ఆర్ట్స్ అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన 50 years నుంచి మా చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉపేంద్ర గారికి ఒక స్మాల్ బొకే అభిమానులు అందిస్తున్నారు, బికాజ్ ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి ఫ్యాన్స్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఓపీ సార్ని విష్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సక్సెస్ చేసిన ఉపేంద్ర గారి అభిమానులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎస్, సేవ్ ద డేట్, December 20th UI వరల్డ్లోకి ఎంటర్ అవుదాం మనము. అండ్ థ్యాంక్ యూ టు శ్రేయాస్ మీడియా. అండ్ గుడ్ నైట్, శుభరాత్రి. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సో అలాగే KLM ఫ్యాషన్ మాల్కి, ప్రియా గోల్డ్కి, వేగశ్రీ సుకి అండ్ యోధా డయాగ్నోస్టిక్స్కి అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. స్పాన్సర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. పెళ్ళంటే డుమ్డుమ్ టకటక మేళం, విందు భోజనం, ఫ్రెండ్స్